తినే సమయం చాలా మన దేవుని 8:30 అయిపోయింది. మరి మనకి ఇది ఒక పండుగ కొంత పడవద్దు. దేవుడు మనకేమి బహుమానించి పంపించాడు, మన గిఫ్ట్. మనం ఆ గిఫ్ట్ పొందుకోవాలని ఎదురు చూద్దాము. దేవుని మాటలు అమూల్యమైనవి. మనం తొందర పెట్టి ముగించమంటాం కూడా పద్ధతి కాదు. అమ్మగారు మరి ఆమె మన ఓటుతో అయింది. మళ్ళీ లేట్ చేశాం. ఆమె ఎప్పుడో 6ంటికే వచ్చేసారు నా దగ్గర. కానీ ఎంతడానికి మనం చాలా లేట్ చేస్తాం కదా. అంటే ఈ సమయాన్ని అమ్మగారికి ఇచ్చేద్దాం. అమ్మగారిని పరిచయం తరవేసి మరి మా కలరావు మీ అందరూ తెలుసు కదా. మా మరిది మా కలరావు, మరి మా చెల్లి మరి కొంతమంది అనేవాళ్ళం. అయితే అలాంటి మీ అందరూ తెలుస్తుందని చెప్తున్నాను. మరి వాళ్ళ అమ్మాయిని 2వ పాప ఇచ్చాము మరి అమ్మగారు వాళ్ళ తమ్ముడికి. అప్పటి నుంచి మా పరిచయము మరి చాలా ఎంతో మరి మంచి మరి ప్రసక్తిరాలు, మరి వాక్యం చెప్పగలరు. మరి అశ్వత్ బాబు గారు నేను ఎంతమంది తెలుసు కానీ మరి నాగాలంట అనమాట చాలా ఆత్మీయంగా ఉండేవారు. అక్క 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 అంట నన్ను మా చెల్లిని అలాగే పద్మ గారు అంటాం కదా మనం, పద్మ గారిని చాలా మరి అక్క అక్క అని చాలా ప్రేమగా ఉండేవారు. మరి ఆ ప్రేమ దేవుడికి కూడా ఇష్టమైంది. దేవుడు ఆయన దగ్గరికి తీసుకున్నారు. కానీ మరి అప్పటి ఇప్పటికి మరి ఎంతో ఆత్మీయంగా ఉంటూ మరి పిలవగానే మనకి వర్తమానం అందించడానికి కాదనుకోకుండా వచ్చిన తల్లిగారికి వందనాలు. మరి మంచి వర్తమానం ఇచ్చి మనల్ని ప్రోత్సహించి మన సంఘాన్ని మనల్ని బలపరిచి మరి ఉద్యోగ చేయగలరు. మరి మీరందరూ అలా లేకుండా పిల్లలు ఏదైనా శబ్దం చేస్తే బయటకు తీసుకెళ్ళిపోండి. కాముగా మీరు వాక్యం మట్టికి వెళ్తానే ఉండండి. పిల్లలు ఓదార్చుకోండి. మీరు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. మరి అటు ఇటు తిరగొద్దు. నేను చక్కగా వాక్యం విని బలపడమని మరి తెలియజేస్తున్నాను. మరి నేను ఆశలు చేయకుండా తల్లి గారికి పాస్టర్ గారికి నా వందనాలు. అలాగే రాజు గారికి, మరి పాస్టమ్మ గారికి, చిన్నబాబు గారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను పెద్ద ప్రసంగికురాలు కాదు, పెద్ద సింగర్నే కాదు. పాస్టమ్మ గారు చెప్పారు ఏదో దేవుడు నడిపిస్తే వచ్చాను. నేను అలా అనుకోను. ఎందుకంటే ఇక్కడ ఉంటానని నాకు తెలీదు, దేవుడికి మాత్రం తెలుసు. హల్లెలూయా. మరి ఈ రోజున ఇలా ఉండటానికి కారణం ఏంటంటే దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. మరి వల్లి పద్మ అంటే మీ అందరికీ బాగా తెలుసు. మరి పాస్టర్ గారి పరిచయం అవడానికి కారణం ఏంటంటే వల్లి పద్మ అంటే వాళ్ళే మా తమ్ముడు హోసన్నని ప్రశాంత్కి ఇక్కడ ఇవ్వటం వల్ల ఒక 20 సంవత్సరాల నుంచి పాస్టర్ గారు చాలా నాగాలంక పద్మ గారు హల్లెలూయా. అయితే మేము ఎలా ఉంటామంటే ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలనే ఉంటాం అన్నమాట. అంత ప్రేమతో ఉండేవాళ్ళం. మేమందరం కూడా పద్మ గారు, నాగేలంక పద్మ గారు, నేను, మా హస్బెండ్ మేమందరం ఒక్క రోజునే బాప్టిజం తీసుకున్నాం. మేమందరం ఒక సంఘంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. దేవునికి స్తోత్రం. అందరూ హల్లెలూయా చెప్పండి. టీవీ చూసేటప్పుడు టీవీ చూడాలి, అన్నం తినేటప్పుడు అన్నం తినాలి, ఏ పని చేసేటప్పుడు ఆ పని చేయాలి, వినేటప్పుడు వినాలి, చదివేటప్పుడు చదవాలి, పాడేటప్పుడు పాడాలి, హల్లెలూయా చెప్పేటప్పుడు హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మీరు చాలా మంచివాళ్ళు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. గ్రంథము 63వ అధ్యాయము 14వ వచనం. చాలమ్మా. నేను చిన్న పాట పాడతాను, అందరు నాయకు చూడండి. మీరు బైబిల్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేవకుల కంటే విశ్వాసులు ఎక్కువ బైబిల్ చదువుతారు. మరి ఒక అరగంట ఇచ్చారో గంట ఇచ్చారో తెలియదు, ఎంతసేపు అయినా చెప్తాను, తెల్లవాళ్ళు చెప్తాను. మరి ఇప్పుడు 8:30 అయింది టైము. నేను పెద్ద సింగర్ కాదు, చిన్న పాట పాడతాను. ఎందుకంటే నాకు కొన్ని పాటలు ఇష్టం. నేను రాసినవి కాదు కానీ అందులో అర్థం ఉంటుందని నాకు ఇష్టం, అందుకే నేను పాడుకుంటూ ఉంటాను.
మీకు ఇష్టమైతే మీరు కూడా పాడండి. సింగర్ని మాత్రం కాదు, మీరు వాయిద్యాలు వాయించేంత సింగర్ని కూడా కాదు. నా యేసయ్యా నా కోసం నీ ప్రాణమిచ్చినావయ్యా, ప్రాణేశ్వరా నీ కోసం నేనేమి చేతున్నా, నాకు నీ ప్రాణమిచ్చినావయ్యా, ప్రాణేశ్వరా నీ కోసం నేనేమి శాలోను పుష్పమునై లోయలోని పద్మమునై లోయలోని పద్మమునై శ్రేష్టమైన ఫలములను ఫలింతును, రాకుమార పుత్రికల ఎదురు చూతును, శ్రేష్టమైన ఫలములను ఫలింతును, రాకుమార పుత్రికల ఎదురు చూతును, నా యేసయ్యా నీ ప్రాణమిచ్చినావయ్యా, అమ్మపులి రూపము జీవపులి రూపములి జిగట వంటి బొమ్మపులి రూపములి రూపములి రూపిరి నింపి విలువగల పాత్రగల వాడపాలని స్వాస్థ్యము నాకిచ్చినావు, పాత్రగలను మార్చినావు, వాడపాలని స్వాస్థ్యము నాకిచ్చినావు, నా యేసయ్యా నీ ప్రాణమిచ్చినావయ్యా, చెట్టు వాడవునులే చిగురు పూరాలి పోవునులే, చెట్టు వాడవునులే చిగురు కోసం, పూరాలి పోవునులే కిందె కోసం, దివ్యకాలి వెలుగునిచ్చు రీతిగా నీ పుటము వేయబడును నీ మహిమ కోసం, దివ్యకాలి వెలుగునిచ్చు రీతిగా నీ పుటము వేయబడును నీ మహిమ కోసం, నా యేసయ్యా నాకు ప్రాణమిచ్చినావయ్యా, ప్రాణేశ్వరా నీ కోసం నిన్నే హల్లెలూయా. యేసయ్యా మన కోసం ఏమిచ్చాడు? మరి ఆయన కోసం మనమేమి ఇవ్వాలి? హల్లెలూయా. యేసయ్య ఎంతైనా మనకి ఇవ్వటానికి సిద్ధమే. మరి మనమేమి ఇస్తున్నాం? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మారు మనసు పొందిన వాళ్ళేనా? అందరూ బాప్తిజం తీసుకునే వాళ్ళేనా? హల్లెలూయా. అందరూ మారు మనసు పొంది బాప్తిజం. హల్లెలూయా. దేవుడు దీవించునుగాక. ఎందుకంటే కొంతమంది ప్రార్థనకు వస్తారు కానీ మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చదివినటువంటి పల్లానికి దిగువ పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగచేయును. ఈ మాట ఇశ్రాయేలు గురించి మాట్లాడినటువంటి మాటలు. ఇశ్రాయేలు ఎవరంటే మనమే కదండి. మన జీవితాల్లో మీరు నిజంగా చెప్పండి, ఈ రోజు నెమ్మది ఉందా? సమాధానం ఉందా? ఆరోగ్యం ఉందా? ఉందండి. 75% మన వాళ్ళే ఉంటారు. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ఎవరు ఉంటారంటే
హల్లెలూయా. అందరూ మనవాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. చూడండి, ఒక కన్న తండ్రి తన పిల్లల గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారో ఫ్యూచర్లో మీరు ఎలా ఉంటారని ఆదికాండం 49 అధ్యాయములో వారితో మాట్లాడుతున్నాడు. అంచెదినములో మీకు ఏం జరుగుద్దని యాకోబు తన పిల్లల గురించి చెప్తామన్నాడు. చెప్తూ వాళ్ళు ఇలాంటి స్వభావం అయినటువంటి వారు మీరు ఇలా ఉంటారని ఆయన మాట్లాడుతున్నారు. యాకోబు ఎవరు అంటే ఒక క్రైస్తవ. ఎలా ఉండాలి అని అంటే ఉండాలి కదా. కానీ యాకోబు అంటే వాళ్ళ సాక్ష్యము బాగోలేదు. వాళ్ళ సాక్ష్యము ఈరోజు ప్రార్థనకు వస్తున్నటువంటి మన సాక్ష్యం బాగుంటుందా? హల్లెలూయా. ప్రార్థనా మందిరానికి వచ్చినంతసేపు మనం బాగానే ఉంటాం, అమాయకుల్లాగా ఉంటాం, చక్కగా ఉంటాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన సాక్ష్యం ఎలా ఉంటుంది అంటే చాలా మంది తన సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. కుమారుడు గురించి పెద్ద కుమారుడు స్వభావం ఎలాంటిదంటే చెప్పండి, ఆయన రూబేను, ఆయన ఒక వ్యభిచారంట. వాడు ఇంకా కొడుకుల గురించి వర్ణిస్తూ చెప్తున్నాడు. ఆ చిన్న కుమారుడు, ఆ తర్వాత ఎంతమంది యాకోబు కుమారులు? 12 మంది కుమారుల యొక్క స్వభావం చెప్తూ ఉంటారు. స్వభావం ఎలా ఉందంటే కట్లపాములు లాంటి, త్రాగుపోతులంట, రౌడీలంట, అలాంటి స్వభావం. నేడు క్రైస్తవుల్లో ఇది పోతుందా? సేవకులను చూడండి, విశ్వాసులను చూడండి, ఎలా ఉంటున్నారు వాళ్ళు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎందుకు మనకు విశ్రాంతి కలగట్లేదు? ఎందుకు మనకు ఎందుకు మనకు ఆరోగ్యం ఉండట్లేదు? హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఒకవేళ మీరు దేవుని మందిరానికి వస్తూ ఇలాంటి స్వభావం కలిగి ఇలాంటి బాధలు పడుతుంటే నేడైనా అన్నాడు, పల్లానికి దిగు పశువులు ఎలా అయితే విశ్రాంతి పొందుకుంటాయో ఈ రోజు చెప్తున్నాడు మీరు కూడా తగ్గింపు స్వభావం కలిగితే. దిగటం అంటే ఏంటంటే తగ్గింపు స్వభావము. ఎవడైనాను దీనుడై ఆయన మాట విని వణుకుచుంటునో వాడి మీద ఆయన కనుదృష్టి ఉంచుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. క్రైస్తవుల దీనత్వం ఉంటుందండి. క్రైస్తవులు ఏముంటున్నా అవి సామెతలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమి లేదంటే విశ్రాంతి లేదు. క్రైస్తవులకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో నీ కుటుంబంలో సమాధానం లేదేమో, సంతోషం లేదేమో, ఆరోగ్యం లేదేమో, నువ్వు ప్రార్థనకు వచ్చిన ప్రారంభం కూడా అలాగే ఉన్నారేమో, ఈ దినాన నీ హృదయాన్ని మార్చుకో. నువ్వు తగ్గించుకుంటే నీ కుటుంబంలో నువ్వు ఏదైతే లేదని అనుకుంటున్నావో, ఏదైతే కోల్పోయావో, నా బ్రతుకు మారలేదనుకుంటున్నావో, నా జీవితం ఇలాగే ఉండాలనుకుంటున్నావో, ఈ రోజు నువ్వు దిగి వస్తే మరలా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడిని ఆశీర్వదిస్తాను వాగ్దానం చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా నా సాక్ష్యం మీకు చెప్తాను. ఎందుకంటే మనిషికి కావాల్సింది ఏంటంటే వాక్యము. దైవ సేవకుల కంటే విశ్వాసం బాగా తెలుసు. మాకంటే ఎక్కువ బైబిల్ చదువుతారు మీరు, మాకంటే ఎక్కువ వాక్యాలు మీరు చెప్తారు. కానీ మనకి కావాల్సింది ఏంటంటే సాక్ష్యం అండి. దేవునికి స్తోత్రం. నీ ముందు నుంచినటువంటి నేను ఇలా ఎప్పుడూ మా సంఘంలో మాట్లాడిన వ్యక్తిని కాదు. నేను యేసు ప్రభువుని తెలుసుకుని 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాను. కానీ నేను కేవలం 3 సంవత్సరాల నుంచే దేవుని పరిచర్యలో అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని పిలిచాడు, ఏర్పాటు చేస్తున్నారు. కానీ పాప ఇన్నారు చెప్తుంది, మీరు 365 రోజులు కూడా భయపడకండి అనేటువంటి వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఒక సేవకురాలు అయ్యి ఉండి కూడా, ఒక పిల్లవని ఎత్తిన అయ్యింది కూడా, నేను దేవుని పరిచర్యకి అంటే ఏదో అలా ఉండేదాన్ని. కానీ ఎప్పుడు కూడా వాక్యం చెప్పడానికి, సంఘాన్ని నడిపించడానికి అంత ధైర్యం ఉండేది కాదు. ఇక్కడే ఉన్నారు పద్మ గారు, నాగాలంక పద్మ గారు. నా భర్త గారు, మాకు ఇంకా సంఘాలు 5 సంఘాలు ఉన్నాయి. ఆయన వేరే సంఘాలను చూసుకుని తిరిగి వచ్చేసరికి నువ్వు చెప్తా ఉండు వాక్యం, నేను వచ్చేస్తానంటే నేను పాటలతో పొడిగించేదాన్ని కానీ వాక్యం చెప్పడానికి కూడా సాహసించేదాన్ని కాదు. హల్లెలూయా. అలాంటి ఒక పిరికి వ్యక్తినే నేను. బైబిల్ అయితే బాగా చదువుకుంటాను కానీ ఎవరి ముందుకు వచ్చి ఏది మాట్లాడే వ్యక్తిని కాదు. మాట్లాడటం కూడా చేత కాదు, మాట్లాడటం కూడా కుదరదు. ఎవరైనా వచ్చి సేవకులు వచ్చి వాళ్ళు ఎవరైనా చెప్పి వెళ్తే 10 మాటలకు 1 మాట 2 మాటలు చెప్పేదాన్ని. ఆయన వచ్చి అడిగేవారు, ఏం చెప్పారంటే కావాలంటే ఫోన్ చేసుకుని అడగండి, నాకు తెలియదు అని చెప్పి మర్చిపోయేదాన్ని నేను.
హల్లెలూయా. అంత చూస్తే నమ్మరు కానీ అలాంటి పిరిగిదా దేవుడు ఎందుకు దాన్ని ఇక్కడ నిలబెట్టాడంటే కేవలం కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ గారు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయన పరిచర్య నాకు కూడా కాదు, వేరే వాడిని దేవుడు పిలిచారు అనుకున్నాను. కానీ ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో పోరాటాల తర్వాత దేవుడు నన్ను కూడా తన యొక్క పరిచర్యలో వాడుకుంటున్నారండి. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ అనుకోవచ్చు మీరు నేను ఎందుకు బతుకుతున్నానా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నేను ఒక దాన్నే. నేను ఎందుకు పుట్టాను అనుకున్నాను, కానీ దేవుడికి తెలుసు నేను ఎందుకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి అన్నీ కూడా తెలుసు. దేవుడికి స్తోత్రం. మనం ఎవరు కూడా ఊరికినే పుట్టలేదు, మన పట్ల దేవుడికి ఒక సంకల్పం ఉందండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా భర్త గారు మీరు నమ్మండి నమ్మకపోండి యేసు దగ్గర చెప్తా ఉన్నాను. నా భర్త మారు మనసు పొందక మునుపు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మందిరం ఇందాక అడిగాను మిమ్మల్ని ఒక మాట ఏంటంటే, మీరందరూ మారు మనసు పొందారా, మీరందరూ బాప్తిజం పొందారా అని అడిగాను కదండి. అయితే మధ్యాహ్నానికి వస్తూ ఉపవాసాలు ఉంటూ కూడా నా భర్తకు మారు మనసు లేనప్పుడు కొన్ని వేల మందిని ఆయన రక్షించారు. మీరు నమ్ముతారా? హల్లెలూయా. ఆయనకు మారు మనసు లేదు. మందిరంలో కూర్చునేవాళ్ళు, శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, ఉపవాసాలు బాగా చేసేవాళ్ళు. కానీ మారు మనసు మాత్రము బైబిల్ చేతిలోనే ఉండేది. కానీ ప్రార్థనా మందిరానికి వస్తా కూడా నేను చూశాను, ఆయన ఏనాడు కూడా బైబిల్ చదవలేదండి ఆయన. అలాంటి వాళ్ళు కూడా మందిరాల్లో లేకపోలేదు. దేవుడికి స్తోత్రం. వీళ్ళందరూ ఎందుకు వస్తారంటే ఏదో అవసరాల కోసం వస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధకులను, కులదేవత, అలాగే గ్రామ దేవత, అలాగే ఇంకా చాలా మత దేవత, చాలా గృహ దేవతలు, ఇలాంటి దేవతలు ఆరాధించేదాన్ని నేను. మా వివాహం అయిపోయింది 92వ సంవత్సరంలో ఏప్రిల్ 16వ తారీఖు మా పెళ్ళి అయిపోయిందండి. అయిన తర్వాత నేను మా అత్తగారింటికి వచ్చేసాను. నేను వస్తా ఒక తెచ్చుకున్నాను. నా భర్త గారు నామకద్ద క్రైస్తవులు. నాకు గుడికి వెళ్తాం అలవాటు. అయితే నా భర్త ఎప్పుడు గుడిలోకి రాలేదు అనుకున్నాడు. నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు. నేను ప్రతి శుక్రవారం బడి కట్టుకుని ప్రతి శుక్రవారం పులుపు తినకుండా అలా ఉండేదాన్ని నేను. అయితే ఏనాడు ఆయన గుళ్ళోకి లోపలికి వచ్చేవాడు కాదు. అయితే నేను తెచ్చినటువంటి సంతోషి మాత ఫోటోని ఒక రూములో ఒక అలమరలో పెట్టేసేదాన్ని. నా భర్తగా నామకార్థ క్రైస్తవులు కాబట్టి ఆయన కూడా యేసు ప్రభు ఫోటో తెచ్చి అలమరలో పెట్టేవాళ్ళు. ప్రతి శుక్రవారం ఆయన ఆరాధన చేసేవాళ్ళు, నేను కూడా ఆరాధన మా వాళ్ళందరూ చెప్పారు, ఏంటి వాడు ఒకటి చేస్తాను నువ్వు ఒకటి చేస్తున్నావు, ఇద్దరు అలా చేయకూడదు, ఎలా పడకూడదు, చేస్తే అటైనా ఉండండి లేకపోతే ఉంటే ఇటైనా ఉండండి అంటే నా భర్త గారిని అడిగారు, ఏమండి ఒక నెల రోజు సంతోషంతో పూజ చేయండి, తర్వాత యేసుప్రభుని నమ్ముకుంటానంటే నేను యేసుప్రభుని విడిచిపెట్టి ప్రాణం పోయే వరకు కూడా ఏ దేవుని నేను ఆరాధన చేయను అన్నాడు. అలా అని చర్చకొస్తారా, అలా అని ప్రార్థన చేస్తారా, అలా అని బైబిల్ ఏమైనా చదువుతారా అంటే ఏమీ లేదు. కేవలము యేసుప్రభు ఫోటోకి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి కడ్డీలు వెలిగించేవాడు. నేను అదే చేసేదాన్ని, ఆయన అదే చేసేవాడు. తేడా ఎక్కడంటే నేను ఇక్కడ సంతోషి మాతను ఆరాధన చేసేదాన్ని, ఆయన యేసుప్రభు ఫోటో. అయితే అలా మా వాళ్ళు అందరూ చుట్టాలందరూ అడిగారు, ఇలా ఉండకూడదని వచ్చిన సారల్లా ఇదే భజన అయిపోయేది. వీళ్ళ పోరు పడలేక అడిగాను ఆయన్ని. ఎప్పుడు అడిగినప్పటికీ కూడా ఆయన ఒకటే మాట చెప్పేవాళ్ళు, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ దేవుని ఆరాధన చేయను, చనిపోయే వరకు యేసుప్రభులోనే ఉంటాను అన్నారండి. అయితే ఆయన ఒక మాట అంటే ఆయన మాట మనం వినాల్సిందే కానీ మన మాట ఆయన వినేటువంటి రకం కాదు. ఇక ఎప్పటికీ నాలో రాను నాకు అని చెప్పి నేను ఏడుస్తూ నా యొక్క ఫోటోలు, ఆ బొమ్మలు, ఆ పూజ సామాన్లు చాలా పెద్ద జడండి, అది కట్ చేసి మోపిదే గుడికి తమ్ముడికి ఇచ్చి ఎందుకంటే నాకు మొక్కులు ఉన్నాయి కాబట్టి పంపించేసిన తర్వాత మరి నా భర్త దేవుని నేను నమ్ముకోవాలి కదా, ఆయనలోకి నేను రావాలి కదా అని చెప్పి నేను ఏం చేశాను, బైబిల్ ఎట్లా వచ్చింది చెప్తాను. ఆ బైబిల్ ఉంటే ఆ బైబిల్ మంచం మీద పడుకుని చదివేదాన్ని అన్నమాట. నాకు బైబిల్ ఎలా చదవాలో తెలియదు, ఏ చర్చికి వెళ్ళలేదు, ఎవరో ప్రార్థన నేను వెళ్ళలేదు, నాకు ప్రార్థన రాదు, ఏమీ రాదు, అసలు ఏమీ తెలియదు. ఎప్పుడైనా టీవీ చూస్తా కూర్చునేదాన్ని. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నిజంగా
అందులో వాక్యాలు ఉంటాయండి. మీరు అన్ని గ్రంథాలు చదవండి. బైబిల్ చదివితే ఎంతో ఆశీర్వాదం కలుగుద్ది, బైబిల్ చదివితే ఎంతో నెమ్మది కలుగుద్ది, బైబిల్ చదివితే ఎన్ని కార్యాలైనా దేవుడు మన జీవితంలో చేస్తాడు. అలాంటి గ్రంథం ఈ గ్రంథం. హల్లెలూయా. బైబిల్ చదువుతుంటే దాంట్లో అపోస్తలుల కార్యం 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎట్లా అవుతాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అవుతాడు. ఆ దేవుడు, ఆ యేసు ప్రభు మన దేవుడు కాదు కదా, మన కులం వేరు కదా, ఆయనది వేరు కదా, అది ఊరు చివరి ఉంటుంది కదా, ఎలా అవుతాడు అని బైబిల్ ఇంకా చదువుతుంటే బైబిల్ అర్థం కాదండి. చదవగా నాకు అంట పడినాయి. అవి చదువుతా ఉండగా తర్వాత ఇంకా చదివితే ఆదికాండం చదివితే ఏముంది అక్కడంటే 6 దినాలు కష్టపడి పని చేయాలి, 7వ రోజున దేవుని సన్నిధికి వచ్చి విశ్రాంతి తీసుకుని ఆయన స్తుతించాలని ఉంది. ఇంకా వాక్యాన్ని చదువుతుంటే వచనంలో నమ్మి బాప్తిజం తీసుకొని రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. ఈ వాక్యాలు అందరికీ దేవుడు అనేది కాదు, కానీ ఈ మందిరానికి వెళ్తాం కాదు, కానీ ఈ నమ్మి బాప్తిజం తీసుకున్న వాళ్ళకి రక్షించబడును, నమ్మని వారికి శిక్ష అనేది నాకు చాలా భయం వేసింది. ఏం శిక్ష అది? శిక్షలు చాలా ఉన్నాయి. భర్త భయపెట్టే శిక్ష, భర్త కొట్టే శిక్ష, శిక్షలు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తిని చంపి చాలా శిక్షలు ఉన్నాయి. ఈ శిక్షలన్నిటి నుంచి విడిపించుకోవచ్చు, కానీ విడిపించలేని శిక్ష ఉంటుంది. అదేంటంటే నరక శిక్ష. ఒకసారి నరకానికి వెళితే తిరిగి బయటికి రావచ్చండి? రాలేం. హల్లెలూయా. చూడండి, మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు ఉన్నాయి. ఎన్ని లోకాలు ఉన్నాయి చెప్పండి? ఏ లోకాలు? భూలోకము, భూలోకము, పాతాళము. పాతాళం ఎక్కడుంది? మన కిందే ఉంది. దాన్ని ఏమన్నారంటే ఆదికాండంలో చూస్తా ఉంటండి, అక్కడ 37వ అధ్యాయంలో యాకోబు అంటున్నాడు మృతుల లోకం అని అంటున్నాడు. మృతుల లోకంలో 4 భాగాలు ఉన్నాయి. పాతాళం ఉంది, అగాధం ఉంది, అలాగే చెవ ఉంది, కట్టికచ్చి ఇక్కడ గల బిలం ఉంది. హల్లెలూయా. ఇక పాతాళం ఎవరికంటే క్రీస్తు వారు ఆయన మన కోసం ప్రాణం పెట్టే వరకు ఉన్నటువంటి పాపులున్నా చూసారండి. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోలేదో ఆ పాపులందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతారు. చెవ ఎవరికంటే ఆదాము నుంచి యేసుక్రీస్తు వారు సిలువకి ఎక్కిన కానించి ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో ఆ నీతిమంతులందరూ కూడా చెరలోకి వెళ్ళిపోతారు. అగాధం ఎవరికంటే సాతానికండి. హల్లెలూయా. సాతాను అగాధంలో ఇప్పుడు లేదు. ప్రపంచాన్ని ఏలుబాటు చేస్తుంది, ప్రతి కుటుంబాన్ని ఏలుబాటు చేస్తుంది సాతాను. ఆ సాతాను అగాధంలోకి ఎప్పుడు ఉంటుందంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత దాన్ని బంధించి అగాధంలో వేసి పైన మూత వేస్తారు. కటికచ్చికడి గల బిలం ఎవరికంటే పాపము చేసినటువంటి దేవదూతలకండి. దేవదూతలు కూడా పాపం చేస్తాయంటే చేస్తాయి. ఆదికాండంలో 6వ అధ్యాయంలో చూస్తా ఉంటే దేవుడు అంటే ఆ భూలోకం ఎలా ఉందో చూసిరామని దేవుని యొక్క దూతలు పంపించాడంట. ఆయన దూతలు పంపించినప్పుడు అవేం చేసినాయి అంటే దేవుని యొక్క కుమారులు, నన్ను యొక్క కుమార్తెలు అందంగా ఉన్నారని వారు వివాహం చేసుకున్నారంట. దేవుడికి నచ్చని కార్యం పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కటికచ్చికడి గల బిలంలో బంధించాడు. అది మన అగాధం గురించి కూడా మనకొద్దు. చెడ కూడా ఇప్పుడు లేదు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన చెరలోకి పాపులకి, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఉన్న పాపులకి ఈ రోజు వరకు కూడా అగాధము నోరు తెచ్చుకుని చూస్తుంది. హల్లెలూయా. ఎవరు యేసుక్రీస్తుని నమ్ముకోరో వాళ్ళందరి కోసమో పాతాళము నోరు తెచ్చుకుని చూస్తా ఉంది. హల్లెలూయా. ఆ శిక్షను చూసి నాకు చాలా భయం వేసింది. అప్పుడు ఏం చేశాడంటే మా వారితో మాట్లాడాలంటే చాలా భయం. ఎందుకంటే వాళ్ళ చూపు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళు కొంచెం రౌడీజంగా ఉంటారు, పెద్ద మనుషులుగా ఉంటారు, రాజకీయంగా ఉంటారు. వాళ్ళతో ఏదైనా చెప్పాలన్నా భయమే. అయితే కానీ బైబిల్ చదివినప్పుడు ఈ విషయాలు ఏం చెప్పినా చెప్పకపోయినా ఈ విషయాలు నేను చెప్పేదాన్ని. అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంట. మన 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 జాతికి, మన కులానికి కూడా దేవుడు అంట. భూలోకంలో ఎన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాల వారికి, సామాన్యులకి, సామంతులకి, దళితులకి, దళితులకి, ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద పుట్టిన సర్వ లోకానికి కూడా ఆయన దేవుడంట. దేవుడికి స్తోత్రం. దేవుడంట. మనం యేసు ప్రభువుని నమ్ముకోవాలండి అని చెప్తే ఆయన నామకార్థగా 6 దినాలు కష్టపడి పనిచేయండి, చర్చికి వెళ్ళాలని చెప్తే అప్పుడు దాకా బాగా మాట్లాడేటువంటి ఆయన కూడా ఎప్పుడైతే చర్చికి అనేదాన్నో ఆయన ఏం చేశారంటే ఇక ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు.
మన మతం ఏంటి? మన కొద్ది నాకేమనిపించదంటే ఎలాగైనా చర్చికి వెళ్ళాలి, ఎలాగైనటువంటి నేను బాప్తిజము తీసుకోవాలి. హల్లెలూయా. నా కోరికలు ఏంటంటే అంతకుముందు మన కోరికలు వేరు, ఆలోచనలు వేరు, మన కోరికలు కూడా వేరు. నా ఆలోచన ఏంటంటే మనకు చాలా కోరికలు ఉంటాయి కదా, చాలా ఉద్దేశాలు ఉంటాయి. మన మంచి బిల్డింగ్ కట్టుకోవాలని, సంబంధాలు రావాలని, మన మంచి నగలు కొనుక్కోవాలని, పొడిచెర్లు కొనుక్కోవాలని, మేడమిట్లు కట్టుకోవాలని, పొలాలు కొనుక్కోవాలని చాలా ఆశలు ఉంటాయి. కరెక్టే, కాదంటలేదు. కానీ మనం దేవుడు అన్నాడు మొట్టమొదటిగా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. అన్నిటికంటే వెతికేది ఏంటంటే దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి. ఆకాశ పక్షులు విత్తము, కొయ్యవు, కూర్చుకలవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదు. మనం ఏం వెతకాలండి? ఆయన నీతిని. దేవుడి వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తునందు నిరీక్షించిన వారమైన యెడల ఇనానా నేను చెప్పేది ఒకటే, మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు వినండి. నువ్వు దేని కోసం దేవుడి మందిరానికి వస్తావు నాకు తెలియదు, కానీ నువ్వు దేవుడి మందిరానికి మొట్టమొదటిగా రావాల్సింది ఏంటంటే నీలో ఒక విలువైన ఆత్మ ఉంది. ఆ ఆత్మ రక్షణ కోసం మొట్టమొదటిగా మందిరానికి రాను. హల్లెలూయా. చాలా మంది ఇది వెతకరు, రక్షణ వెతకరు. నాకు దేవుడు ఏమిస్తాడు, నాకు దేవుడు ఏమిస్తాడు, దేవుడు నాకు ఈ రోజు ఏమిస్తాడు. మీరు ప్రారంభం నుంచి దేవుడు నమ్ముకున్న నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా మనం అడగటమే కానీ దేవుడికి నేనేం చేస్తున్నాను, నా హృదయాన్ని ఆయనకి ఇస్తున్నానా, నేను రక్షణ పొందేటువంటి ఆలోచన ఉందండి. హల్లెలూయా. మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. ఆ ఆత్మ గురించి ఆలోచిస్తున్నారా? మనలో ఒక విలువైనటువంటి ఆత్మ ఉంది. మనం జంతువులం కాదు, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వారం. ఆయన తన పోలిక చొప్పున మనం చేసుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటండి. ఎవరికి ప్రభు? అందరికీ ప్రభు. అంటే ఒక కులానికి, ఒక మతానికి, ఒక గ్రామానికి దీని కాదు కదా. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ దేవుడే కదండి. ఇక 115వ దావీదు కీర్తన చదివితే అప్పుడు తెలిసింది, మరి నేను ఆరాధన చేసే దేవుడు ఎవరు, నేను పూజ చేసేటువంటి దేవుడు ఎవరు అని ఆ యొక్క లేఖనంలో రాస్తుంది. అవి కళ్ళుండి చూడవంట, చెవులుండి వినమంట, ముక్కులుండి వాసన చూడవంట, కాలుండి నడవంట, అసలు జీవములైనటువంటి అంట. దేవుడికి స్తోత్రం. అసలు అబ్రహాము దేవుడు ఎందుకు నమ్ముకున్నాడు మీకు తెలుసా అండి? అబ్రహాము దేవుడు ఎందుకు నమ్ముకున్నాడు మీకు తెలుసా? చిన్న స్టోరీ చెప్తా నేను. అబ్రహాముకి తండ్రి పేరేంటి? తెరహు. కొంతమంది కొడుకున్నారు, 3 కొడుకున్నారు కదా. అయితే ఒక రోజు అంట తెరహుకు అంట ఒంట్లో బాగలేదంట, జ్వరం వచ్చిందంట. అప్పుడు అబ్రహాము పిలిచాడంట, నా కుమారుడా, ఈ రోజు నాకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు దేవుళ్ళకి నైవేద్యం పెట్టు అన్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే తెరహు కుటుంబం ఏం చేసేదంటే బొమ్మను తయారు చేసి బొమ్మను ఆరాధన చేసేవాళ్ళు. ఎందుకు ఆరాధన చేసేవాళ్ళు అంటే ఈ బొమ్మలే కదా మాకు జీవం ఇచ్చేది, ఈ బొమ్మలే కదా మనం బ్రతికించేది. బొమ్మలతో ఆయన ఆరాధన అంటే పూజ చేసి బాగున్నప్పుడు అబ్రహాం పిలిచి అన్నాడంట, అబ్రహామా నువ్వు నైవేద్యం పెట్టంటే సరేనా అని అన్నాడంట. సరే అబ్రహాం ఒక పలహారం తీసుకుని ఆ దేవతలకి పెట్టాడంట. పెడితే ఒక 10 నిమిషాలు కూర్చుని చూస్తా అంటే అవి తింటలేదంట. హల్లెలూయా. సరే సిగ్గుపడుతున్నాయేమోనే దేవదూతలు ఈయనంట బయటికి వెళ్ళిపోయాడు. చూస్తున్నాడంట. చూస్తుంటే ఓహో దేవుళ్ళు కదా నన్ను చూస్తున్నారేమోనని బయటికి వెళ్ళి ఒక పావుగంట నుంచున్నాడంట. ఆయన నుంచున్న తర్వాత ఆయన మొత్తానికి తినేసి ఉంటారని చెప్పి ఆయన లోనకి వెళ్ళి చూస్తే ఆ పలహారం ఆపాటే ఉందంట, తినలేదు. హల్లెలూయా. మేము చాలాసార్లు మాకు 2 డాబాలు ఉండేవి పులిగేడ్లో, మా అమ్మగారి ఇంటి దగ్గర. 2 డాబాల్లో 5 గదులు ఉండేవి, ఒక వరండా ఉండేది, పెద్ద డాబాలు. ఆ ఆటలో ఒక్కొక్క గదిలో 2 డాబాల్లో పూజా విగ్రహాలు కింద పటాలు ఉండేవి, పైన కూడా పటాలు ఉండేవి. వాడికి రోజు నైవేద్యం పెట్టినా అవి తినేవి కాదు, నాకు తెలిసేది కాదు. బైబిల్ చదివినా తెలిసింది ఎందుకు తినమో. అయితే మళ్ళీ బయటికి వెళ్ళి తలిపేసుకుని బయటికి వెళ్ళి కొంతసేపు ఉన్న తర్వాత ఎవరు తింటారు అవి? యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసాన్ని వారి మనోత్వానికి ఏం కలగజేసిందండి? గుడిదనం కలగజేసింది. అయితే అబ్రహాం వెళ్ళాడు, ఆ పలహారం అలాగే ఉంది, ఓహో ఇవి తినలేదా అని చెప్పేసి ఏం చేశాడంటే మూలకెళ్ళి ఒక కళ తీసుకొని ఆ తల కొట్టాడంట, చేతులకు కొట్టాడంట.
కాలు ఎరగొట్టాడంట. ఏ కీలు ఆ కీలు ఎరగొట్టి ఏ నన్నోడు వెళ్ళే బయటకు వచ్చేసాడు. మనసు రోజు ఎవరు వెళ్ళారు పలహారం పెట్టడానికి? అంటే నైవేద్యం పెట్టి మర్చిపోయాం ఆ మాటలు. తండ్రి వెళ్ళాడు, చూస్తే ఆయన లబోదిబోమంటున్నాడు. అబ్రాహాము పిలిచాడు, రే ఏంటి నువ్వు పిచ్చి పని చేస్తావు, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తావంటే నేనేం చేశాను నాన్నగారు అన్నాడంట. నీకేం చెప్పాను, నేను వాడికి పలహారం పెట్టమన్నాను, నైవేద్యం పెట్టమన్నాను, నువ్వేం చేస్తావంటే నేను చేయలేదు నాన్నగారు అన్నాడు. మరి ఎవరు చేస్తారంటే అదే చేసుకున్నాయి, నేను చేయలేదు, నాకు తెలియదు అన్నాడంట. రే పిచ్చోడా, ఏమన్నా అవి మాట్లాడతాయా, చేతులు పనిచేస్తాయా, కాళ్ళు పనిచేస్తాయా, అవి మట్టి విగ్రహాలు, అవి జీవము లేనివి, నాకు చెప్తారండి కథలు అని చెప్పి తండ్రి గారు అంటే, నాన్న పిచ్చోడి నేను కాదు నాన్న, జీవము లేని అంటున్నావు కదా, మట్టి విగ్రహములు అంటున్నావు కదా, కథలు పిచ్చోడివి నేను కాదు నాన్న అన్నాడంట. మరి ఎవరు దేవుడు అంటే నేను చూపిస్తాను నాన్న. నేను దేవుని అబ్రహాం తన తండ్రికి పరిచయం చేశాడన్న. దేవుడు అబ్రహాంతో మాట్లాడా, తెరవుతో అబ్రహాంని ఎందుకు ఆస్వాదించాడో చెప్పనా మరొక మాట. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి? 200 పైచిలుకు దేశాలు ఉన్నాయి. కానీ చూడండి, ప్రత్యేకమైన జనాంగం. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ కూడా దేశాల కంటే ప్రత్యేకమైన దేశం. హల్లెలూయా. ఈ గ్రామంలో, ఈ పట్టణంలో చాలా మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా మీరు అందరిలోకి ప్రత్యేకమైన జనాలు. సమస్యలు అన్ని చెప్పుకుంటా ఉండేవాడు. మా జీవితాలు మేము దిద్దుకుంటాం. లోపాలు ఉంటాయి కదండి, మేము చెప్పడమే కాదు మీరు కూడా మాకు చెప్పాలి. అవి మంచిగా ఉంటే మేము కూడా పాటిస్తాం. హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఎందుకు దీవించాడో మీకు తెలుసా? హల్లెలూయా. అబ్రహాము విధేయుడు. అబ్రహాము దేవుడి మాట విన్నాడు కాబట్టి అబ్రహాము దేవుడు దీవించాడు. ఇశ్రాయేలు చేసే యుద్ధాలన్నీ కారణం ఏంటో మీకు తెలుసా? హల్లెలూయా. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశం ప్రత్యేకమైనది. ప్రపంచంలో ఎంతమంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా దేవుడికి ఏంటంటే ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఏమంటే చెప్పండి? భారతదేశానికి ఏముంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కొంతమంది జ్ఞానులు, కొంతమంది మేధావులు, కొంతమంది పెద్దవాళ్ళు కలిసి రాజ్యాంగాన్ని రాశారు. అమెరికాకు ఒక రాజ్యాంగం ఉంది, ఆస్ట్రేలియాకు ఒక రాజ్యాంగం ఉంది. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకి, చిన్న దేశమైనా పెద్ద దేశమైనా ఒక్కొక్క రాజ్యాంగం ఉంది. హల్లెలూయా. ప్రపంచంలో ఆ రాసిన రాజ్యాంగాన్ని మనుషులు రాశారు, అవునా కాదా? కానీ ఇశ్రాయేలు యొక్క రాజ్యాంగాన్ని మనుషులు రాసింది కాదు. అది దేవుడు సీనాయి కొండ మీదకి మోషేని తీసుకెళ్లి 40 రోజులు నీ కోసం, నా కోసం, ఇశ్రాయేలు కోసం, ప్రపంచ దేశాల కోసం యేసయ్య మన కోసం ఆ రాజ్యాంగాన్ని రాశాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లించాడు. హల్లెలూయా. రాజ్యాంగాన్ని పాటించాం. దేవుడు మన కోసం చేసిన రాజ్యాంగాన్ని మనం పాటిస్తామండి. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రపంచంలో ఏ మనిషి, ఏ అధికారి, ఏ జ్ఞాని రాసిన రాజ్యాంగాన్ని పాటించరండి. వాళ్ళు కేవలం పాటించేది ఎవరంటే ధర్మశాస్త్రాన్ని. ఈ ధర్మశాస్త్రం ఎవరు పాటిస్తారో వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరు ధ్యానిస్తారో వారి కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే చదువుతారో వారి నిత్య జీవానికి వారసుగా దేవుడు చేస్తారు. నన్ను చెప్పుకోదాం. హల్లెలూయా. హల్లెలూయా. మన స్పెషల్ ఏంటంటే కానీ అవసరమైతే ఉంచుతారు, అది నచ్చకపోతే చించేస్తారు. మోడీ గారు ఆటలు సాగలేదు కానీ ఇంకా కొంచెం ఓట్లు వస్తే ఆ రాజ్యాంగాన్ని చించేసి, ఆ పేజీలు చించేసి తనకి ఇష్టం వచ్చిన రాజ్యాంగాన్ని రాసేవాడు, అవునా కాదా? కానీ దేవుడి రాజ్యాంగాన్ని చించే హక్కు ఏ మనిషికి, ఏ రాజుకి, ఎవరికి లేదు. అని దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, నిజమే, అప్పుడు నమ్మే నేను. అందుకే అబ్రహాము దేవుని రాజ్యాంగాన్ని పాటించాడు కాబట్టి. మీకు ఇంకో సంగతి తెలుసా? మోషే రాజ్యాంగం రాయడం ఉంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడి దశంబాబు ఇచ్చే విషయం కానీ, దేవుడు అట్లా పాటించే విషయం కానీ అబ్రహాం అందరికంటే ఎక్కువగా విధేయత చూపించి ఆచరించాడు కాబట్టి దేవుడు ప్రపంచంలో అందరికంటే అబ్రహాంని ఆస్వాదించాడు. నమ్మిన వాళ్ళ స్తోత్రాలు చూపించాడు. అబ్రహాంనే కాదు, నేడు ఎవరైతే ఆయన రాజ్యాంగాన్ని పాటిస్తారో, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు ఆస్వాదిస్తాడండి. దేవునికి స్తోత్ర. చాలా మంది కష్టపడితే నేను ఆస్వాదిస్తాను అనుకుంటారు, మంచిదే. కానీ కష్టానికి మించినటువంటి స్థలం ఏంటంటే యెహోవా దేవుడు
మాట్లాడతాడు, కుమారుడా ఎందుకు నువ్వు భయపడుతున్నావు అన్నాడు. మోషే లేదు కదా ప్రభా, ఇప్పటిదాకా అనేక మంది లక్షల మంది జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి నడిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఈ రోజు చనిపోయాడు, నా పరిస్థితి ఏంటి చేత కాదు అని అన్నప్పుడు, ఆయన భయంతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, నా కుమారుడా భయపడకమో, నేను మోషేకి తోడైనట్లు నీకు కూడా తోడుగా ఉంటానన్నాడు. యెహోషువ జ్ఞాపకం చేసుకో, ఈ ధర్మశాస్త్రాన్ని జాడించి పాటించి బోధిస్తే నీ ముందు ఏ మనుషుడు కూడా అని చెప్పాడా, నువ్వు మంచి వ్యాపారం చేయి దీవిస్తాను, మంచి వ్యవసాయం చేయి నడిపిస్తాను దీవిస్తానని చెప్పాడా? ఏం చెప్పాడు చెప్పండి? ఇది పాటించలేక, ఇది ఆచరించలేక, దీన్ని చదవలేక, దీనికి లోపం లేక చాలా మంది దీవించబడలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. నేను బైబిల్లో నేను ఎక్కడికి ట్రైనింగ్ వెళ్ళలేదండి. నేను కేవలం చదివింది ఏంటంటే ఓన్లీ బైబిల్ మాత్రమే. బైబిల్ చదువుతుంటే దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ నీకు ఇష్టమైన కూడా నీలో మాట్లాడకపోవచ్చు, కానీ బైబిల్ ఉంటారు. నా భర్త గారు ఎక్కువ బయట తిరుగుతూ పంచాయతీలు చేస్తూ ఆ చెరువులు వేస్తూ, నా భర్త గారు కూడా మంచి ఉద్యోగస్తుడు వల్ల ఈ ఊరు వచ్చేసారు. సరే, అయితే చూడండి, నేను అందుకే ఈ ధర్మశాస్త్రం నాకు నచ్చే, నేను పాటించేటువంటి గ్రంథాలు లేనిది ఏముందంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కాబట్టి దీన్ని చదివి నేను దేవుని యొక్క చాలా మంది వస్తారు దేవుని సన్నిధికి. మీరు ఎంతో చదివారు ఒక లేఖన భాగంలో, మీరు ఈ లోకం మట్టుకే నిరీక్షించిన మీకంటే దౌర్భాగ్యులు లేదు. చాలా మంది అంటే తెలియక ఏదో పిల్లల కోసమని వస్తారు, అప్పులు తీరాలని వస్తారు, అవసరాల కోసం వస్తారు, మంచిదే తెలియక వస్తారు. కానీ నేను ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాను తెలుసండి? నేను నా పిల్లలు లేరు, మేము పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలకు యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నాడు కూడా పిల్లల కోసం నేను అడగలేదు, తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అడిగాను. నమ్ముకున్నానంటే నేను జీవ గ్రంథంలో నా పేరు ఉండాలయ్యా అని యేసు ప్రభువుని నేను నమ్ముకున్నానండి. దేవునికి స్తోత్రం. అవునండి, చాలా మంది అవసరాల కోసం వస్తారు, మంచిదే, కానీ అంతక మించిన విలువైనటువంటి ఆత్మ నీలో ఉందండి. ఆ ఆత్మకు రక్షణ పొందితే దేవుడు అన్ని నీకు ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. అన్నిటి కోసం ఆశపడుతున్నావు, కానీ ప్రభువా బైబిల్ గ్రంథంలో లూకాసు సువార్తలో 19వ అధ్యాయం 5వ వచనంలో నీకు తెలియదు కాదు, జక్కయ్య త్వరగా దిగి అన్నాడు. జక్కయ్య ఎవరు? మళ్ళాంటి వ్యక్తి కాదు, మంచి ఆఫీసర్, మంచి ధనవంతుడు. జక్కయ్యకి అన్ని ఉన్నాయి. చాలా మంది జనాంగం ఉన్నారండి, వందల మంది వేల మంది ఉండొచ్చు, కానీ అందరూ కూడా చెప్తున్నారు వినండి, యేసు ప్రభు చుట్టూ మూగే వాళ్ళందరూ కూడా ఏదో ఒక స్వస్థత కోసం, ఏదో ఒక అవసరత కోసం, ఏదో ఒక పని మీద వచ్చిన వాళ్ళే, కానీ జక్కయ్య ఒక్కడే రక్షణ కోసం వచ్చాడు. అలా జక్కయ్య కోసం వచ్చిన రక్షణ మీరు కూడా పొందుకున్న గాక. అదే హల్లెలూయా. మీరు రక్షణలోనే మీకు ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. హల్లెలూయా. చాలా మంది ప్రార్థనకు వస్తారు, కానీ అవసరాలు మనం దేవుని సన్నిధికి రావాలి. చెప్పండి, నా ఆశ ఏంటి? జక్కయ్య ఆశ ఏంటి? జక్కయ్య ఆశ ఏంటి చెప్పండి? ఆశను దేవుడు చూశాడు. జక్కయ్య దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. జక్కయ్య ధనవంతుడు దిగాడు, కానీ నా భర్త మాత్రం దిగట్లేదండి. అవునండి, మనం ఈ రోజులో మన కులం నుంచి రక్షణ పొందడం, మన కులం నుంచి దిగిపోవాలి, ఒక మెట్టు దిగాలి, తగ్గించుకోవాలి, మన ఆశ నుంచి దిగాలి, మన అంతస్తు నుంచి దిగాలి, మన గ్రామం నుంచి దిగాలి, మన ఉద్యోగం నుంచి దిగాలి. వస్తుంది దిక్కుండా రక్షణ రావాలంటే వస్తుందా? జక్కయ్యకి వచ్చిందా? నా భర్త గారు అనేవాళ్ళు మన ఏంటి, మనం ఎవరు, నువ్వు మందిరానికి వెళ్తావేంటి అనేటువంటి విధంగా ఆయన చాలా చాలా మాటలు పలికేవారండి. అయితే దొంగతనంగా చర్చికి, ఆశయం చర్చికి నాకు తెలియదు, ఏ చర్చికి తెలియదు. ఇంటికి వచ్చేసరికి ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ కూడా నేను చర్చికి వెళ్తే 3 సార్లు దొంగతనంగా వెళ్తే విడాకులు ఇచ్చేస్తాను, జాగ్రత్త, చంపేస్తాను అన్నారు, విడాకులు ఇస్తాన్నారు, నా పుట్టింటికి పంపించేస్తా అన్నారు. చాలా చాలా మాటలు అంటే తెలియక సాతాను ఆయనలో ఉండి చాలా మాటలు అనేదన్నమాట. నాకైతే ఒకటే తృష్ణ, ఒకటే ఆశ. దావీదు అంటాడు కదా, దుర్పి నీటి వరకు ఆశపరచున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. అవునండి, నా ఆశ అంతా ప్రభు నేను ఎలా మందిరానికి వెళ్ళాలి, నేను రక్షణ పొందాలి. నాకు ఎవరో మరి ఆ ప్రాంతం నేర్పించే వాళ్ళు లేరు, నాకు బైబిల్ చెప్పేవాళ్ళు లేరు, మందిరానికి వెళ్తాక లేదు. మా ఇంటికి చాలా మంది సేవకులు వచ్చేవారు, కానీ ఎప్పుడు ఎవరు సువార్త చెప్పరు. ఎందుకంటే అసలు నా భర్త అంటే అందులో మంచి ఉద్యోగం చేసేవాళ్ళండి. మా ఇంటి దగ్గర మా బాగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు. ఊళ్ళో బాగా గొడవలుగా ఉండేవి.
ఎవరిని కొట్టాలంటే వాళ్ళని కొట్టేవాడు, ఎవరిని చంపాలంటే అలా చంపేవాడు, ఎవరిని ఏదైనా చేసేవాడు అలా చేసేవాళ్ళు వాళ్ళంట. నాకైతే తెలియదు, మా రాకముందు జరిగిన సంఘటనలో. అయితే నా భర్త గారు జాబ్ చేస్తూ కొన్ని సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఈ గొడవలు చూసి ఆ జాబ్ మానేసి వీళ్ళు కూడా అదే గొడవల్లో ఉండిపోయారు. ఇక జాబ్ లేదు, ఏమీ లేదు. ఇలా ఉన్న సమయంలో ఏం జరిగిందంటే ఒకసారి చాతబడి జరిగినాయి, వాళ్ళకి భయంకరమైన చాతబడి జరిగినాయి. నా భర్త గారికి వాళ్ళ అన్నకి కూడా చాతబడి చేశారు. మా ముగ్గురు ఆడపడుచులు, పెద్ద ఆడపడుచు గారు నాగార్జున సాగర్ ఎన్ఎస్పీలో సూపరింటెండెంట్గా. చాతబడి ఎవరు చేశారంటే ఒక స్నేహితుడే చేశాడండి, పక్క నుండి స్నేహితుడే చేశాడు. ఆ సంగతి వాళ్ళకి తెలవల. కారణం ఏంటంటే మా ఊరు పక్కన చోడవరం ఒక గ్రామం ఉంది, అక్కడ బ్రాహ్మణ్స్ ఉంటారు. వాళ్ళ పిల్లల చదువుల నిమిత్తం దూర ప్రాంత పెంకుటిళ్ళు, ఆ పెంకుటింట్లో కొన్ని చాతబడి చేసే పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు దొరికి అవి ఎవరి మీద చేయాలో తెలియక వీళ్ళ మీద ప్రయోగం చేయడం ప్రారంభించాడు. అయితే ఆ చాతబడి వీళ్ళ మీద చేస్తా ఉన్నారు, పక్కనే ఉన్నాడు కానీ తెలియట్లేదు. వీళ్ళకి ఎలాంటి చాతబడి చేశారంటే వీళ్ళ కాళ్ళు చేతులు పడిపోయి వాళ్ళ అన్నయ్యకి ఈయనకి వాళ్ళని వదిలేస్తానంట వాళ్ళు బాగా రక్తం వచ్చేట్లు కొట్టుకునే వాళ్ళ స్తంభాలకు కట్టేసేవాళ్ళు అనమాట. అయితే వీళ్ళ పరిస్థితి చూసి మా ఆడబడుచు వచ్చింది ఏంటని వచ్చి ఆవిడ చూసి వీళ్ళ పరిస్థితి చూసి ఏడుస్తా అసలు ఇదంతా ఏంటి, ఎందుకు జరుగుతుందని నోట్లోంచి సగం మాట వచ్చేసరికి పక్కన కూడా అంటున్నాడంట, నోరు మూయి అన్నాడంట. నోరు మూసేసింది. 2 రోజులు మూసిందంటే 60 రోజులు మూసేసింది. టిఫిన్ చేయలేదు, భోజనం చేయలేదు, తిండి లేదు, తిప్పలేదు, ఏమీ లేవు. అలా ఒక కట్టెలే పడి ఉంది. తెల్లా లేచిన తర్వాత బ్రష్ చేయటం లేదు, ఏమీ లేదు. నోరు పక్కలు తీసి కొంచెం నీళ్ళు అలా పోస్తే అవి కొంచెం మింగి అలా 60 రోజులాగా ఉంది. అయితే ఈ లోపున చూడండి, అంతకుముందు మా ఇంటికి చాలామంది పంచాయతీలు చేయించుకుంటారు, వ్యవహారాలు చేయించు. ఎప్పుడైతే వీళ్ళు కష్టంలో ఉన్నారో ఒక్క పురుగు కూడా ఇటు రాలేదండి. లేదు, మాకు చాలా పెద్ద స్థలం, బావదారిపిల్లో ఎక్కడ స్థలం ఉంటుంది, మా ఇల్లు అది స్థలము. ఆ రోడ్ మీద వెళ్తా కూడా ఎవరు ఇష్టపడేవాడు కాదు. చాతబడి భయంకరమైన ఒరిస్సా రాష్ట్రం నుంచి, అలాగే ఏలూరులో చాతబడి తిరగబెట్టే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళకు కూడా చేయలేక మోషన్స్ అయి తిరిగి వెళ్ళిపోయారు. అలాంటి ఇంకా చూస్తే ఎట్లా కోడి గిలగలు తనకు చనిపోయేదంట. వాళ్ళ ఒక నిమ్మకాయ చెట్టు తను చూపు, ఆ చెట్టు నిలువల్ల అలా మాడిపోయేదంటండి. గేదెలు ఉండే, ఆ గేదెకి చూస్తే ఒక గేదె మాడిపోయిందంట. అలాంటి భయంకరమైన శక్తులు అయితే ఇంకెవరు ఇంటికి వస్తారండి? ఎవరూ రాలేదు. అది డాక్టర్లు చేసే కార్యం కాదు. ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు కానీ ఎవరు ఊరి చివరి ఉన్నటువంటి పాస్టర్లు ధైర్యం చేసి కుటుంబ కష్టంలో ఉందని వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన చేయడానికి వచ్చారు మా ఇంటికి. ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి మాకు ఒక బైబిల్ ఇచ్చి వెళ్ళిపోయారండి. హల్లెలూయా. అయితే దేవుని కృప చొప్పున అలా కొన్ని రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ సువార్త అయితే చెప్పలేదండి. మా ఆడపడుచు చనిపోయింది, 60 రోజుల తర్వాత చనిపోయింది. ఆమెను తీసుకెళ్ళి బయట పెట్టారు అనమాట. మా బావగారికి ఇది కూడా ఇలాగే ఉంది. అయితే ఎప్పుడైతే బయట పెట్టారో మత్తగా ఏడుస్తుందా, కూతురు చనిపోయామని ఏడుస్తామంటే ఆవిడని తాకి దేవుడు అద్భుతంగా స్వస్థపరిస్తే చనిపోయిన ఆవిడ లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కేవలం ఏంటంటే దేవుని యొక్క కృపా సంకల్పం మా కుటుంబం మీద ఉండబడి జరిగిన కార్యమే కానీ వీళ్ళు ప్రార్థనా పనులని గొప్పోళ్ళని ఏదో జ్ఞానవంతులని కాదు. దేవుని కృప. ఒక ఆత్మ నశించక దేవునికి ముందు మాట లేదు, ఏమీ లేదు, చలనం లేని మనిషి దేవుడి యొక్క వెలుగు తాకగానే లెగిసి కూర్చుంది ఆవిడ. ఆ తర్వాత వీళ్ళిద్దరు తగ్గిపోయిన తర్వాత మా ఇంట్లో అందరూ ఏం చేశారంటే ఒక లారీ కొబ్బరికాయలు తీసుకొని ప్రతి పొలిమేర దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టుకుంటూ, పొలిమేర దగ్గర కొబ్బరికాయలు అయిపోతే మళ్ళీ కొనుక్కుని లారీలో వేసుకుంటూ తిరుపతి వెళ్ళారు. హల్లెలూయా. స్వస్థపరిచింతో బతికించింది ఎవరు? అందరూ కూడా తిరుపతి వెళ్ళారు కానీ నా భర్త గారు మాత్రం గుణదల కొండకు వచ్చారు. హల్లెలూయా. గుణదల కొండకు వచ్చి గుండు కొట్టించుకొని ఒక యేసుప్రభు ఫోటో తెచ్చుకున్నారు. హల్లెలూయా. అయితే యేసుప్రభు ఫోటో తెచ్చుకుని పూజ చేస్తాను కూడా విగ్రహాలను పెళ్లి చేసుకున్నాను నన్ను. హల్లెలూయా. అలా ఆ ఫోటో మా ఇంట్లోకి వచ్చింది. అయితే చర్చి లేదు, ఏమీ లేదు కదా. మా ఇంటికి చాలామంది పాస్టర్స్ వచ్చేవాడు. ఎందుకు వచ్చేవాళ్ళు అంటే మాకు సువార్త చెప్పడానికి వచ్చేవాడు కాదు. అంత ధైర్యం వాళ్ళకి అంత ఉంటారు, ఆజానుభావం వెళ్ళి అంత ఉంటారు. మా మామగారు ఇంకా మేసాలు, ఆయన చూస్తే ఎవరో మాట్లాడేవారు, అలాంటి వ్యక్తి ఆయన. అయితే ఎందుకు వచ్చేవాళ్ళని, చిన్నబాబు గారు మేము మందిని కట్టుకున్నాం, రేపు డబ్బులు ఇవ్వండి, రాళ్ళకి డబ్బులు ఇవ్వండి, నాప్రా వేసుకున్నాం, పంపు వేసుకున్నామని చందాల కోసం వచ్చి ప్రార్థన చేసి కింద ప్రార్థన వెళ్ళిపోయేవాడు. హల్లెలూయా. ఎప్పుడు
నేను బైబిల్ చదువుతా ఉండగా జరిగిన సంభాషణ ఇది. ఆయన నేను యేసు ప్రభువుని తప్పితే ఏ దేవుని ఆరాధించనని చెప్పారు. అయితే అలాగే ఉన్నప్పుడు నేను బైబిల్ ఎలా చేయాలి, ఎలా మందిరానికి వెళ్ళాలి, ఎలా లోకి నా పేరు లిఖించుకోవాలి, రోడ్డు మీద వెళ్తే చనిపోతున్నా, మన జీవం ఏ పాడిది, అంతలో కనిబడి అంతలో మాయమైపోయేటువంటి వారం కదా, చనిపోతామేమో బాప్తిజం తీసుకోకుండా, నరకానికి వెళ్ళిపోతామని ఆరాటం ఎక్కువైపోయిందండి. నాకు ఏం చేయాలి తెలియని పరిస్థితి. ఒక మామగారు ఒక అర్ధరాత్రి మా ఇంటికి వచ్చింది. అంటే అర్ధరాత్రి అంటే రాత్రి 10 గంటలకి మా ఇంటికి ఒక మామగారు వచ్చింది. హల్లెలూయా స్తోత్రం అంటే వచ్చింది. మాకు చెరువులు ఉన్నాయి, చెరువుల దగ్గర అన్నయ్య వాళ్ళ అమ్మగారు ఈవిడ అది మీ అబ్బాయి దగ్గరికి పామర్ వెళ్ళినప్పుడు మా ఇంటికి రమ్మంటే ఎప్పుడు రాలేదు. కానీ ఒక రాత్రి కూడా మా ఇంటికి వచ్చింది. బస్సు వెళ్ళిపోయిందంట. దేవుడు ఆవిడ నా కోసం పంపించారండి. వాళ్ళు కౌంట్లు గేట్ తీస్తా అంటే అవునమ్మ చిన్నబాబు గారికి ఇదే అన్న రమ్మన్న. వచ్చినాక అమ్మాన సందర్భంలో ఏంటి మా అమ్మగారు మీరు కౌంట్లు కదా చెప్పింది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానమ్మా, నా 2 కిడ్నీలు చెడిపోయినాయి, నేను హాస్పిటల్ అన్నప్పుడు ఆ సిస్టర్ గారు నాకు సువార్త చెప్పింది. నేను వెళ్ళలేదు, నా దేవుని ఆరాధన చేశాను, ఎన్నో దేవుని మొక్కుకున్నాను. కానీ ఏ దేవుని మొక్కున్నప్పటికీ కూడా చావు బతులో నేను ఉన్నప్పుడు ఆ నర్సు మాటలు వినలేదు. చెప్పగా 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 మామగారు ప్లీజ్ మామగారు మీ పాపాలు ఒప్పుకొని యేసయ్యా నన్ను రక్షించు, నన్ను స్వస్థపరచు, నా పాపాలు క్షమించని సువార్త చెప్పినప్పుడు వినగా వినగా నేను చనిపోబోతున్నాను. ఒక్క మాట అనుకుంటే ఏం పోయిందని, ప్రభా నా పాపములు క్షమించు ప్రభా, నన్ను స్వస్థపరచదు ప్రభా అని ఆవిడ ఎప్పుడైతే అనుకుందో ఆ మాటలు అనుకుంటూ ఉండగా ఆవిడ మీద నా రోగం కొట్టివేయబడింది, ఆవిడ మీద నా మరణం కొట్టివేయబడింది, ఆవిడకి జీవం ప్రవేశించిందండి. ఆవిడ క్రమక్రమంగా కోరుకు జీవులకులో ఉందండి ఆమె. హల్లెలూయా. అప్పుడు చెప్పారు మత భక్తురాల్ని ఇలా చేసేదాన్ని, మడిగట్టుకుని పూజ చేసేదాన్ని. ఆ రోజు పులి పెట్టేదాన్ని కాదు, ప్రతి శుక్రవారం ఉండేదాన్ని నేను. యేసు ప్రభు ఆయనే. మరి ఎందుకు చర్చికి రానంటున్నారు, నాకు విషయాలు ఏం తెలియదు అన్నారు, నాకేం తెలియదు, బాప్తిజం తీసుకోవాలి, మందిరానికి వెళ్ళాలి అని నేను ఆవిడకి చెప్తే అప్పుడు ఆవిడ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమ్మా, అప్పుడు ఆయన రక్షించబడతారని చెప్పింది. నాకు ఉపవాసం తెలియదు, వచ్చు ఒక పూట తిని ఒక పూట తెలియదంటే మరి నీ భర్త రక్షణ పొందాలంటున్నావు కదా, నీకు ఇష్టమైతే ఉండి లేకపోతే లేదు అని అంది. నాకు ప్రార్థన రాదు మామగారు, బైబిల్ ఒకటే చదువుకుంటానంటే ఇప్పుడు నీ సమస్య నాకు ఎలా చెప్పావు అలాగే దేవుడికి చెప్పు అంది. హల్లెలూయా. సరే ఎలా అయితే నా భర్త రక్షణ పొందాలి. మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందారా? పొందారండి, దేవుడికి స్తోత్రం. కొంతమంది పొందారు, పొందలేదని నేను అంటలేదు. కానీ ఈరోజు మీరు చాలా ఉపవాసాలు ఉంటారు, కానీ మీరు ఉపవాసం ఉండండి. నాకు కూడా ఏమీ రాదు, ఏమీ చేత కాదు, ప్రాంతం రాదు, ఏమీ రాదు, కేవలం బైబిల్ ఉండమంది. 3 రోజుల ఒక్కరోజు వచ్చి కానీ 3 రోజులు నాకు వచ్చా రాదు. 3 రోజులు ఉపవాసం నాకు చేత కాదు. సరే నీ ఇష్టం అమ్మా అని చెప్పింది. సరే ఎలా అయినా నా భర్త రక్షణ పొందాలి, మేము మందిరానికి వెళ్ళాలని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి. 2వ రోజు ఒక రోజు అయిపోయింది, 2వ రోజు చేస్తున్నాను, ఉపవాసం చేస్తుంటే ఈ రాత్రికాల సమయంలో మా ఇల్లు కొంచెం కాలువకు దగ్గరగా ఉంటుంది అనమాట. కాలువ అలా ఉంటుంది, ఇటన్ని డాబాలు ఉంటాయి అనమాట. ఒక పాము వచ్చింది మా ఇంట్లోకి. పాము వస్తే నేను మంచం ఎక్కి చిందులేసి, నాకు చిన్న పురుగన్న భయము. పాము వచ్చింది, నేను అసలు ఇంట్లోనే ఉండను, నేను ఈ ఇంట్లో చెల్లిపోవాల్సింది. పాముని చంపేశారు. మీరు అన్నారు పిచ్చిదానా, పాములు ఇంట్లోకి వస్తే ఎవరైనా ఇల్లు వాడతారా, పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు ఎందుకు అని చెప్పాను. ఉపవాసం ఉండను, నేను కిందకి దిగను, మంచం కిందకి ఏదో మళ్ళీ పాము ఏదో వచ్చింది అని నాకు భయం వేసి నేను ఉపవాసం. నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, ఉన్నారా లేరా? యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా అంటే సైతాను సోది ఇచ్చింది. నాకు వెంటనే దేవుడు అది వివేచన ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు. అంటే నా కుటుంబం రక్షణ పొందకుండా, మా పేరు జీవితంలో రాసుకోకుండా, మేము పరలోకం వెళ్ళకుండా నా ఉపవాసం జరగొట్టడానికి సైతానప్పుడు ఈ పాము వచ్చేసింది అని చెప్పి నాకు కొంచెం జ్ఞానం కలిగింది, వివేచన వచ్చి. లేదు ఏదేమైనా సరే నేను ఉపవాసం ఉంటానని మంచం దిగేసి 3 రోజులు ఉపవాసం ఉన్నానండి. ఆ ఉపవాసంలో కూడా ఎలా టిఫిన్ చేయాలో అసలు కనీసం నాకు 100% కూడా తెలియదు. 3 రోజులు 3 అయిన తర్వాత ఆ రోజుల్లో బైబిల్ చదివేసేదాన్ని.
బైబిల్ చదివి వచ్చేదాన్ని ప్రార్థన చేసుకుని 3 తర్వాత ఒక చిన్న రొట్టె తినేదాన్ని. 3 రోజులు 3 రొట్టెలు తిన్నాను, 3 గ్లాసులు మంచిలు తాగాను, 3 టీలు తాగాను అంతే. అయితే దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశారు. ఏంటంటే వారం తిరిగేసరికల్లా మా యొక్క వీధిలో మరియమ్మ మామగారిలో ఒక ఆవిడ ఉంటారు. వాళ్ళు చర్చికి వెళ్తారు అనమాట. ఆవిడ అట్లా వెళ్తుంది. ఆ మామగారు నేను ఇంటి ముందు కూర్చుంటే, ఏంటి బేబీ ఏం చేస్తామండి? ఏం చేయట్లేదు, కొంచెం బాగాలేదు, కడుపులో నిప్పుగా కూర్చున్నాను, బాగలేదని బాగా మాట్లాడుతున్నాను. ఆవిడ అంది ఇదే సందు అదే సందు అనుకుని, అయితే నేను ప్రార్థన చేస్తాకు వస్తానండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కదండి, ఆ రోజుల్లో అవునని కానీ కాదని కానీ ఏమీ చెప్పేదాన్ని కాదు. ఎవరైనా మాట్లాడుతుంటే అట్లాగేదాన్ని, కాదంటే అట్లాగేదాన్ని, తప్పంటే అనేదాన్ని, ఏదైనా అనేదాన్ని. పెద్దవాడు వస్తానంటుందిగా, కాదంటే ఎందుకు లేదు, సరే మామగారు అన్న. ఆవిడ వస్తా ఏం చేసిందంటే పాస్టర్ గారిని సంఘంలో నలుగురిని తీసుకొచ్చారండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వచ్చేసరికి నా భర్త గారు లేచి రూమ్ దగ్గరికి వెళ్ళారు. వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చారు, నా భర్త గారు వచ్చారు. ఆయన కోపంగా అన్నారు. ఆ మామగారు అన్నారు, 4 రోజులు వచ్చి ప్రార్థన చేస్తామమ్మా అంది. నాకు భయంకరమైన కడుపులో నొప్పి, ప్రతి నెల కూడా మోషన్స్ ఒక 100 అయిపోయాయండి. బాగా భయంకరమైన పరిస్థితి వచ్చేది అనమాట. 4 రోజులు వచ్చి ప్రార్థన చేస్తామని అంటే నా గుండెలో రాయి పడిపోయింది, ఇంకా ఊరుకోరేమోనని. సరే మామగారు పెద్దవాడు కాదనలేక సరేనన్నాను. ఆయన ఉన్నారు. నేను అంటే ఆడోళ్ళు మీరంటే భయం కదా, ఈయనతో మాట్లాడరు, మీరు మగాయన కదా పాస్టర్ గారు, మన ఇంటికి వచ్చారు కదా, ఆయన ఏమనుకుంటారండి మాట్లాడపోతే పలానా ఉంటారు, ఒకసారి మాట్లాడినన్న. ఏమనుకున్నారో తెలియదు కానీ వచ్చి బయటకు వచ్చి కూర్చొని, రండి పాస్టర్ గారు కూర్చున్నారు. ఆయన కూర్చున్నాక తర్వాత ఎక్కడండి మీరు చర్చి అని అడిగితే, మాకు వేకనూరులో ఒక చర్చి ఉంది, కొత్తపాలెంలో ఒక చర్చి ఉంది, కానీ వేకనూరులో చర్చి మా ఆత్మీయ తండ్రి తీసేసుకున్నారని ఏడ్చాడు అనమాట. కొన్ని కారణాల వల్ల తీసేసుకున్నారని ఏడ్చాడు. అప్పుడు ఈయన ఏడిస్తే ఈయనకి ఏమైంది? అప్పుడు అన్నారు, అలాగా పాస్టర్ గారు, ఈయన మనసు చాలా మంచిదండి, ఉంటాకి రౌడీజం చేసినప్పటికీ కూడా ఎవరు లేదన్నా ఎవరు కాదన్నా ఎవరికైనా వ్యవహారం వచ్చినా చేసి పెడతాం, లేదంటే సహాయం చేయాలి, అంత మంచి గుణం అన్నమాట. అయితే చూస్తా భయంగా ఉంటారు కానీ అంత మంచి. అయితే ఒక పంచేయండి పాస్టర్ గారు, మీరు చర్చి కట్టుకునే వరకు మా ఇంటి దగ్గరే చర్చి పెట్టుకోండి అన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి, మనం ఒక నక్లీస్ చేసుకున్న అంత ఆనందం కలగదు, ఒక పచ్చలు కనుక్కున్న అంత ఆనందం కలగదు. నాకైతే ఆ బిల్డింగులేమో, ఆ పొలాలేమో, ఆస్తులేమో, అంతస్తులేమో కానీ నా ఆనందానికి అవధులు లేవండి. అనేది ఒకటే స్తుతించడమో, నాకు ఇది ఎంత సంతోషమైందంటే చెప్పనలవి కానీ సంతోషం. పౌలు గారు అంటాడు కదా 2వ కొరింథీయుల 12వ అధ్యాయం, చెప్పనలవి కానీ సంతోషమైన అంత సంతోషం. ఏంటి అసలు ఇది కళా నిజమా? నేను చర్చి పెట్టుకోవాలన్నారు, ఏంటిది సంతోషం వేస్తుందా? సరే చర్చి పెట్టారండి, వస్తుంది 5 నిమిషాలకు గంట. అయితే చర్చి పెట్టిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, స్లోగా పాస్టర్ గారికి ఈయనకి లింక్ వచ్చేసింది, నేను కొంచెం సైడ్ అంతే కదా, దేవుడు కలిపే వరకు కొంచెం. అయితే ఈయన అన్నారు, పాస్టర్ గారు గారు శుక్రవారం కూడా ప్రార్థన పెడితే మీకు పిల్లలు లేరు కదా, మీ ఇంట్లో మంచిది అన్నారు, పెట్టుకోండి పాస్టర్ గారు. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ప్రార్థనే. ఇస్రాయల్ పాస్టర్ గారిని తీసుకొస్తే ఆయన చెప్పారు, మీ ఇంట్లో సాతాను అంటే వంట మనుషులు తీసుకొచ్చి ఉపవాస ప్రార్థనలు పెట్టాం. ఆ 5 పూటలు అయిన తర్వాత ఏ పని ఏ కార్యం చెప్పడం కూడా పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత అని చెప్పారు. హల్లెలూయా. అలా దేవుడు కార్యం చేసిన తర్వాత ఆయన పూర్తిగా దేవుళ్ళకి 3 రోజులు రావటం. అయితే ఇలా 3 రోజులు వస్తా ఉన్న సమయంలో ఉపవాసాలు బాగా చేసేవాళ్ళండి. నాకంటే ఎక్కువ ఉపవాసాలు, నాకంటే ఎక్కువగా రోషంగా పద్ధతులుగా ప్రార్థన చేసేవాళ్ళు. 3 రోజులు 7 రోజులు ప్రార్థన చేసినప్పుడు మా ఇండియన్ పాస్టర్ గారు పాపకి ఎంత పడిపోయి, అన్నయ్య చనిపోయింది అన్నయ్య అని ఈ ఒళ్ళో పెట్టినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆ పాపను బ్రతికించాడండి. అలాగే ఆయన చూడండి అండి, ఇదంతా మారు మనసు లేని టైంలో 7 రోజులు 10 రోజులు ఉన్నప్పుడు దెయ్యాలు కూడా పోయాయండి. 40 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు ఆయన. ఎందుకో తెలుసండి, ఎందుకు ఉపవాసం ఉన్నారంటే ఒళ్ళు పొంగిపోయి ఉపవాసం ఉన్నారు. చెప్పాలంటే మారు మనసు లేని ఉపవాసం. హల్లెలూయా. చాలా పేరు పరిశుద్ధ బాబు, సత్యం బాబు అంటే తెలుసా అండి, బంగారు బేబీ, బంగారు నా పేరు.
నా పేరు ప్రభు కుమార్. నేను సంపూర్తిగా మారుమనసు పొందాను. ఎప్పుడైతే బైబిల్ చదివానో పూర్ణమైనటువంటి మారుమనసు పొందాను. హల్లెలూయా. కానీ ఆయన ఉపాసనలో ఉన్న మారుమనసు రాలేదు. కానీ చాలా మంది సేవకులు తీసుకెళ్తున్నారు ఆయన. అయ్యా మీ సాక్ష్యం చాలా గొప్పది, నేను టూకీగా చెప్పా, కానీ ఆయన సాక్ష్యం చెప్తే కన్నీరు కాచి ఏడుస్తారు. ఆయన మారు మనసు పొందకుండా, బాప్తిజం పొందకుండా అనేక జిల్లాలు వెళ్ళి అనేక వేల మంది ఆత్మలు రక్షించారని మీరు నమ్ముతారా? హల్లెలూయా. ఆయనకు మారు మనసు లేదు. ఆయన సాక్ష్యంలో ఎన్నో వందల మంది మారారు, ఎన్నో వేల మంది మారారండి. అదే ప్రార్థన చేస్తుంటే రోజుకు ఒక దగ్గర పాస్టర్ గారు ప్రార్థన పెట్టేవాడు. కుటుంబారాధనలు పెట్టి కుటుంబారాధన చెప్పారు. చిన్నాపురం నుంచి అక్కడి నుంచి పాస్టర్స్ వచ్చి, అయ్యా మిమ్మల్ని సాక్ష్యం గొప్పది, సైతాన్ శోధిస్తుంది, మీరు బాప్తిజం తీసుకోండి అని అన్నారు ఆయన. పాస్టర్ గారు చెప్పినా, సంఘ పెద్దలు చెప్పినా, భార్య చెప్పినా, సంఘస్థులు చెల్లెలు చెప్పినా, ఎవరు చెప్పినా బాప్తిజమో తీసుకోవాలా. ఎందుకంటే ఏ సంఘాన్ని పిలిచి ఒక 50,000 ఖర్చు పెట్టి ఇక్కడి నుంచి రేవు దాకా వెళ్ళి బాప్తిజం తీసుకుంటాం. ఈ లోపు ఒకరిని చంపాలి. చాలా మంది మందిరానికి ఎందుకు వస్తారు మీకు తెలుసు, చాలా వాక్యాలు ఉంటారు. నేను అవి నుంచి చెప్తే మీకు తెల్లారిపోతుంది. హల్లెలూయా. ఎవరు ఏం చేయాలంటే ఒకరిని కొట్టాలంటే ఒకరిని కొట్టారు, ఓడినాళ్ళ కొట్టే ధైర్యం వీళ్ళకు ఉందండి, ఓడి చంపాలంట. అయితే ఆ ఉద్దేశం అది. లాస్ట్ రోజు 40 రోజులు పూర్తయినాక ఆ ఇస్తరాని ఒంట్లో ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మేము ప్రార్థన చేసుకుంటాం కానీ ఈ నిధనమంతా కాపాడేసాయా 40 రోజులు తోడుగా చిన్న ప్రార్థన అలసిపోయాం. అప్పటికే చిన్న పరిశుద్ధాత్మదేవుడు ఆయనలోకి వచ్చేసాడండి. దేవునికి స్తోత్రం. ఆయనలోకి వచ్చి ఆయన భాషలో మాట్లాడుతున్నారు. బాప్తిజం తీసుకోలే, అంత చస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇదిగో నువ్వు లేచి నిలబడు, నేను నిన్ను ఎన్నుకున్నాను, ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను నీలో ఉండి మాట్లాడతాను, నేను నా 9 కృపలు నీకు ఇస్తాను, నా సేవకు నేను ఎన్నుకున్నాను అని దేవుడు మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. వెంటనే వెళ్ళిపోయిన పాస్టర్స్ అందరూ తెల్లారే పాటికి మరి తిరిగి వచ్చి ఉదయమో మళ్ళీ మాకు బాప్తిజం ఇచ్చారండి. దేవుడికి స్తోత్రం. మాతో పాటు నాగాయి లంక పద్మా గారు, అలాగే శబాలని వద్ద, అలాగే ఇంకా 5 మేము బాప్తిజం తీసుకున్నామండి. దేవుడికి స్తోత్రం. నేను చెప్తే వెళ్ళలేదండి, దేవుడు అంటే మీరు అందరూ నాతో దేవుడు మాట్లాడమను, నేను తీసుకుంటా. అందరితో ఒకే రకంగా దేవుడు మాట్లాడు. ఈ రోజు మీతో మాట్లాడాడు. మీరు ఏ అవసరానికి వచ్చినప్పటికీ నేను చెప్తున్నాను, మీరు రక్షణ పొందుకోండి, దేవుడు మీరు తప్పనిసరిగా అన్ని చేస్తాడు మీకు. హల్లెలూయా. నేను ఏం ఆశ కలిగి ఉన్నాను? రక్షణ కావాలి నాకు. హల్లెలూయా. నా ఆశలు దేవుడు నెరవేర్చరా లేదా? హల్లెలూయా. జక్కయ్య ఆశలు దేవుడు నెరవేర్చరా లేదా? అన్ని ఆశలు మనకు ఉండవచ్చు, కానీ అవసరమైన ఆశ ఏంటంటే మిక్కిలి విలువైనది రక్షణ ఆశ మీరు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే జక్కయ్య దిగాడో దేవుడు మన కులం ఏంటి, మన మతమేనా, ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఆయన కులాన్ని నుంచి అంతస్తు స్టేటస్ దిగినప్పుడు అద్భుతంగా ఆయన రక్షణ పొందుకున్నవే కాదు, కానీ రక్షణ పొందక మునుపు ఎన్ని వేల ఆత్మ రక్షించాడు, అంతకంటే ఎక్కువ ఆత్మ బలమైన సాధనగా వాడుకున్నారు. అయితే నా భర్త గారిని డేట్స్ తీసుకుని అనేక జిల్లాల ప్రజలు 3 రోజులు మహాసభలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆయన వెనకాల ఒక సమయం నేను వెళ్ళినప్పుడు ఇంటిగా రావాలంటే ఒక కండిషన్, ఆ కండిషన్ ఏంటంటే నన్ను పాట పాడమనకూడదు, స్టేజ్ ఎక్కమనకూడదు, అట్లయితే నేను వస్తాను మీ వెనకాలని చెప్పేదాన్ని. రామహా తల్లి అని తీసుకెళ్ళేవాళ్ళు. కానీ మా సంభాషణ అక్కడ తెలియదుగా, ఆ పాస్టర్ తెలియదుగా, తప్పనిసరిగా కొన్ని చోట్లకి ప్రార్థన చేయడానికి ఇచ్చేవాళ్ళు అనమాట. హల్లెలూయా. నేనైతే స్టేజ్ ఎక్కేదాన్ని కాదు, ఎక్కడో కూర్చున్నాను. ఈ రోజుకైనా సరే నాకు ఖాళీ ఉంటే సేవకులను పిలిస్తే నేను వెనకాల కూర్చుంటే తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడతాను, కానీ నేను ఎప్పుడు కూడా ముందు ఉండాలని నేను ఎప్పుడు ముందుకొచ్చి హెచ్చించుకునే మనిషిని కాదు. స్థానము తీసుకొచ్చాడండి. అలాంటి పిరికి దాన్ని నేను సంఘాన్ని నడిపించమని అనేక సంఘాలు మాకు ఇస్తే ఏ రోజు కూడా సంఘాన్ని నేను సరిగ్గా అలానే సంఘానికి వ్యతిరేకని కాదు, కానీ ఆయనతో నేను సంఘాన్ని నడిపించేదాన్ని కాదు. దేవునికి స్తోత్రం. చూసారండి, నేను చేసినటువంటి ఉపవాస ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి, అనేక మంది భక్తుల ప్రార్థన బట్టి దేవుడు మాకేమిచ్చాడంటే గొప్ప రక్షణ మార్గం మాకు కనుక చేశాడండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు తెలుసా అండి? దిగటం వల్ల. ఎందుకు అన్ని దిగినాక దేవుడు ఆయనకి ఏమిచ్చాడు?
దేవుడు మాట్లాడదాక దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. ఇలా దేవుడు మధ్యానికి వచ్చి మాట్లాడినప్పుడు దేవుడి మాటకి నువ్వు లోబడి దిగితే దేవుడు నీకు పల్లానికి దిగే పశువుకి ఎలా అయితే విశ్రాంతి కలుగుతుందో, ఏమి లేక బాధపడుచున్నావో దేవుడు అన్నారు, భారమ చేత అలసైపోయిన సమస్త జిల్లారా నా ఎద్దకు నేను నా కాడి తేలిగ్గా ఉంటుందని దేవుడు మాట్లాడాడు. దేవుడికి స్తోత్ర. చూడండి, ఈ దిగటం వల్ల ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి అంటే, యోనా నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన దేవుడు చెప్తున్నాడు, నినివే పట్టణంలో దేవుడు ఎలా ఉన్నారు, బహు ఘోరమైన పాపులుగా కనిపించారు. ఆ యొక్క దేశంలో ఎక్కడ చూసి చిన్నల్లో పాపమే, పెద్దల్లో పాపమే, అందరిలో పాపమే ఉంది. వాళ్ళందరినీ చంపేద్దాం అనుకున్నాడు దేవుడు. అయితే యోనాను పంపించాడు. యోనా వెళ్ళి అక్కడ ప్రకటించిన తర్వాత అంట ఆ దేశంలో అందరూ కూడా 1,20,000 మంది బాప్తిజం తీసుకుంటారు. 1,20,000 మంది ఉపవాసముని ప్రార్థన చేస్తున్నారంట. హల్లెలూయా. అది కాదు గొప్పతనం. నీవు నేను సామాన్యమైన వ్యక్తులు అండి, మనం సామాన్యమైన వ్యక్తులం. అక్కడ ఉంటుంది యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనములో రాజంట చదవండి ఒక వాక్యం. చూడండి, అందరూ దిగటం వేరు, మనం దిగటం వేరు, అవునా కదా. రాజు ఏం చేశాడు, సింహాసనము దిగాడు. సింహాసనం దిగితే ఏమైంది, దేశంలో ఉన్నటువంటి శాపం కొట్టివేయబడింది, కుటుంబాల మీద ఉన్న శాపం కొట్టివేయబడింది, తన మీద ఉన్న మరణాన్ని కొట్టివేయబడింది. ఆయన దిగపోతే దేశానికి రక్షణ వచ్చేదా. చూడండి, ఎంత గొప్ప రాజు కూడా సింహాసనం దిగి వచ్చాడంట. మరి మనం దిగుతున్నామా? మనం దిగమే. మన గర్వం నుంచి దిగం, అహంకారం నుంచి దిగం, మనం తగ్గించుకోం. అందుకే మన కుటుంబాల్లో రక్షణ లేదు, విశ్రాంతి లేదు, స్వస్థత లేదు. దేవుడికి స్తోత్రం. చూడండి, ఆయన దిగటం వల్ల, ఉపవాసం ఉండటం వల్ల 1,20,000 మందిని దేవుడు కాపాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఇక్కడ 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 20 చదువుకుందాం. నీకు బైబిల్ తెలుసని చెప్పాను కదా. ఇక్కడ అబిగైల్, మనము బైబిల్ చదివితే కుదరదు. మనకేం కావాలంటే జ్ఞానం కావాలి. ఈ లోకంలో జ్ఞానం 2 రకాలు. ఎన్ని రకాలమ్మా? పర సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం చెప్పకపోయినా వస్తుంది, పర సంబంధమైన జ్ఞానం మనం నేర్చుకోవాలి. కొంతమంది బైబిల్ చదువుతారు, ప్రార్థనకు వస్తారు, కానీ జ్ఞానం ఉండదు. కొంతమంది 3 రాళ్ళు తన ఇల్లు ఓడబెట్టుకుని అన్నట్లుగా ఇక్కడ అబీగైల్ చూడండి ఏం జరిగిందంటే, దావీదు అరణ్యంలో ఉన్నప్పుడంట ఇక్కడ నాబాలు యొక్క పశువులంట కాపాడు. దావీదు కష్టంలో ఉన్నప్పుడు తన పరివారిని పంపించాడు. ఇదిగో ఈ రోజు మనం కష్టంలో ఉన్నాం, మనకు ఆహారం లేదు, ఇక్కడ నేను నాబాలుకి మేలు చేశాను కాబట్టి అన్నాడు. దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? ఇలాంటి వారు చాలా మంది బయలుదేరారని వాళ్ళని అవమానపరిచి పంపించేస్తే ఆ విషయం దావీదుకి చెప్పాడండి. దావీదుకి చాలా కోపం వచ్చింది. ఆయన అంటున్నాడు, ఒక శబ్దం చేస్తే కుటుంబంలో ఒక్కడు మగవాడు ఉంటే దేవుడు నాకు గొప్ప అపాయం కలిగించేదిగా, కానీ మహారోషం కలిగి సైనికులను తీసుకుని నాబాలు కుటుంబాన్ని నాశనం చేద్దామని వచ్చినప్పుడు ఈ అబీగైల్ ఏం చేసిందంటే ఆ విషయం పనివాడు తెలుసుకుని తను కొంత ఆహారం తీసుకొని గాడి ఎక్కి కొండకి వెళ్ళింది. దేవుడికి స్తోత్ర. దావీదు ఏ పరిస్థితుల్లో ఉన్నా సింహాసనమే లేడు, పరిస్థితిలో ఉన్నాడు, తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నాడు, కట్టుకుంటారు సరైన వస్త్రం లేదు, అధ్వానంగా ఆయన బ్రతుకంతా. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన్ని ఈ ధనవంతురాలు ఎదుర్కొని వెళ్ళిందంట. హల్లెలూయా. దావీదుని రాజుగా కొనుక్కుందంట. హల్లెలూయా. తను ఆత్మ ద్వారా తెలుసుకొని దావీదు కంట ఆవిడ గార్ధకం దిగి సాష్టాంగ నమస్కారం చేసిందంట. అంట చాలా ధనవంతురాలంట. నేను ధనవంతురాలు కదా, అందగత్తివి కదా, నాకు చాలా మంది పనివారు ఉన్నారు కదా అని చెప్పేసి దావీదు ఆ ఎదురుకుండా వెళ్ళినప్పుడు గాడిద మీద కూర్చుందా. చూడండి, అంత అంతస్తున్నప్పటికి ఏం చేసిందంట, దైవజనుడు రాగానే, రాజు కనిపించగానే రాబోయే రాజు ఈయన అని చెప్పేసి ఆయనకి గాడిదికి సాష్టాంగ నమస్కారము. ఏం జరిగింది అక్కడ అంటే
నిజంగా ఆ కుటుంబం మీద ఉన్న మరణం కొట్టివేయబడిందండి. దేవునికి స్తోత్ర. నీ కుటుంబం మీద ఉన్న మరణం కొట్టివేయాలంటే నువ్వు కూడా దిగు ఓ స్త్రీ. విన్నావా? మనం ఇలాగే ఉంటే మన కుటుంబాలు రక్షించబడవు. మనం ఇలాగే ఉంటే మన బంధువులు రక్షించబడరు. నేను దేవుని ఎందుకు వచ్చానో ఏమైనా తెలుసా అండి, నేను మేడ పెద్దలు అడగలేదు, అర్థమైందా? వెండి బంగారాలు అడగలేదు, పిల్లల్ని అడగలేదు. అయ్యా నేను నా భర్త రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలన్నప్పుడు దేవుడు మా ఇద్దరికి రక్షణ ఇవ్వటమే కాదు, కానీ మా మామగారు మత్తగారు కూడా నిజంగా యేసుప్రభుని నమ్ముకుంటే వాళ్ళ ఆ దేవుడు కూర్చోబెడుతున్నారని ఎన్నో మాటలు మాట్లాడేవాడు. మా బావగారు కానీ ఇవన్నీ తీసేస్తే ఆ బట్టలు ఎందుకు వేసుకుందే, అవి కూడా తీసేస్తే బాగుండు కదా, ఎన్నో మాటలు అన్నారు. అలాంటి వారే మా అత్త మామగారు కూడా నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని వారిద్దరూ బాప్తిజం తీసుకున్నారండి. దేవునికి స్తోత్ర. మా తోడుకోడు బావగారు కూడా బాప్తిజం తీసుకున్నారు. మా ఇద్దరు ఆడపడుచులు బాప్తిజం తీసుకున్నారు. ఇక మా పుట్టింటికి వస్తే అమ్మాయిని మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా బాప్తిజం తీసుకున్నారండి. వచ్చిన ఒక 5 సంవత్సరాల నాడు ఆయన బాప్తిజం తీసుకున్నాడు. మా పెద్దకు ఒక్కటి నమ్ముకోలేదండి. ఈ 9 మా తల్లిదండ్రులతో పాటు మేము 5 4 అక్క చెల్లెళ్ళు 4 అన్నదమ్ములు అందరూ కూడా రక్షణ పొందుకున్నారండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒకటి ఉపవాసం ఉన్నానండి, ఆశపడ్డాను. నాకు కావాల్సింది ఏంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు, నాకు కావాల్సింది అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఎవరికి ఇవ్వని ఆశీర్వాదం నీకు ఇస్తాన్నాడు. కారణం ఏంటంటే నా మాటకు విధేయత చూపించావు, నన్ను వెంబడిస్తున్నావు, సమస్తాన్ని విడిచిపెట్టావు, కాబట్టి నీకు ఆదాయం అవ్వాలి. ఏదైనా మనం ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. ఏదైనా మనం అంటే అర్థమైనా తెలుసండి, లోకమది. హల్లెలూయా. అబ్రహాం చెప్పాడు, భూ సంబంధమైన ఆశీర్వాదంతో పాటు పర సంబంధమైన ఆశీర్వాదం మీకు కలుగురుగా కన్నాడు అబ్రహాముని. అబ్రహాముని చూడండి, ఆకాశ నక్షత్రంలాగా భూమి మీద ఇసుకరేణులాగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. మీకు ఆశ ఉంటే, మీరు దిగి వస్తే, మీరున్న పరిస్థితుల్లో వచ్చి దేవుడు మీ కుటుంబాలకి దేవుడు విశ్రాంతి కలిగ చేయనుగాక, మీ కుటుంబాల దేవుడు అందరికి రక్షణ కలిగ చేయనుగాక, మీ వీళ్ళ ఆత్మకు రక్షణ కలిగ చేయనుగాక. నన్ను నరకం నుంచి తప్పించడమే కాదు, నా భర్తను నరకం నుంచి తప్పించడమే కాదు, కానీ అనేక వేల కొలది ఆత్మను రక్షించడానికి దేవుడు నా భర్త నన్ను బలమైనటువంటి సాధనాలుగా దేవుడు నా మంచి యేసయ్యా, నీ వంటి వారు నా పిల్లలో లేరయ్యా. యేసయ్యా, నీ వంటి వారు లేరయ్యా. ఏ విధముగా నీ రుణము తీర్చను, నా మంచి యేసయ్యా, నీ వంటి వారు నాకిల కనికరము చూచువాడా, మరల మరల నాయందు జాలి పడిన వాడా, కనికరము చూపుటయందు సంతోషించువాడా, మరల మరల నాయందు నా దోషములన్నీయో అణచివేసి, సముద్రగాధములో పడవేసిన వాడా, సముద్రగాధం వేసిన వాడా, నా మంచి యేసయ్యా, నీ వంటి వారు నాకిల లేరయ్యా. హల్లెలూయా. చూడండి, మన పాపాల నుంచి విమోచించేవాడు గంపెలకు కడలేసుకుని కన్నా మన అమ్మ కూడా మన పాపాల నుంచి విమోచించలేదండి. మన అమ్మ నాన్న కూడా మన కోసం రక్తం గార్చలేదు, మన అన్నదమ్ములు అక్క చెల్లెలు మన కోసం రక్తం గార్చలేదు, మన ప్రాణ స్నేహితులు బంధువులు కూడా మన కోసం రక్తం గార్చలేదు. మన కోసం రక్తం గార్చింది ఎవరు, మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు అని యేసయ్య కోసం నువ్వేం చేశావు? యేసయ్య నీకు ఎన్నో చేశావు, కోసం నువ్వేం చేశావు? హల్లెలూయా. యేసయ్య కోసం మనం ఏం చేయవసరం లేదు. నీ హృదయం రక్షణ పొందుకో చాలు. ఆయన నీకేం కావాలో
నువ్వు బ్రతుకున్నన్నాళ్ళు కూడా ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఒకటి నువ్వు చేయాల్సింది, నీకు విశ్రాంతి కావాలి, ఆ రక్షణ కావాలి, ఒక అద్భుతం కావాలంటే దిగవలసింది, చేయవలసింది ఏంటంటే వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆ కొండ అవతలకి వెళ్ళి సంజీవని పొలం తెమ్మంటలేదు, ఎక్కడో సముద్రాలు దాటి ఏదో ఆజ్ఞలు పాటించు, ఈ కట్టలు పాటించు, దేవుడు నీకేం కావాలి అది ఇస్తా అన్నాడు. చాలా మందికి బైబిల్ చదవటం రావటము కష్టం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వీటి విషయంలో నువ్వు చేస్తే నీకేం కావాలి తప్పనిసరిగా దేవుడి పక్షాన అద్భుతం చేస్తాడు. ఇంతకీ దిగితేనే అద్భుతం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆవిడ ఏం చేస్తుందో మనం చూసుకుని వాక్యాన్ని ముగిద్దాం. ఇక్కడ ఆది కాండంలోనే 24వ అధ్యాయం 64వ వచనం చదువుదాం. ఆది కాండం 24వ అధ్యాయం. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి చాలు. హల్లెలూయా. రిబ్కా ఎవరిని చూసిందండి? ఇస్సాకు విషయంలో మీకు ఒక విషయం తెలుసా? ఇస్సాకంట పెళ్లి రోజు అయ్యే వరకు కూడా మందిరంలోనే ఉన్నాడంట. తన పెళ్లి విషయం తనకే తెలియదంట. పెళ్లి కూతురు వచ్చే వరకు కూడా ఇస్సాకు తెలియదంట. ఆ పొలమే దేవుని మందిరం, ఆ పొలమే దేవుని సంఘం. ఎప్పుడు ఆయన ధ్యాసంతా ఏంటి? మన ధ్యాసంతా వ్యాపారం, ఉద్యోగం, పొలం, ఇవే మంచిదే. కానీ ఇస్సాకు ధ్యాసంతా ఏంటంట? అందుకే ఇస్సాకు విత్తనం వేస్తే ఏ విత్తనం వేసినా ఆ దేవుడు నూరంతలుగా ఆస్వాదించేవాడంట. ఏ పని చేసినా ఆయన నూరంతలుగా ఆస్వాదించేవాడంట. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే ఆయన పెళ్ళి అయ్యే రోజు వరకు కూడా ఆయనకి తెలియదంట. అంతగా అబ్రహాం పెంచాడంట ఆయన్ని. మీ పిల్లలు మీరు ఎట్లా పెంచుతున్నారు? బాగా తిను, బాగా చదువు, బాగా నీటిలో సీట్ కొట్టు, బాగా ఇంజనీరింగ్లో సీట్ కొట్టు, ఈ నేర్పిస్తున్నాం కానీ భక్తి నేర్పిస్తున్నామా? నేను ఒక మాట చెప్తాను. కొంత 10th క్లాస్ వరకు భక్తి బాగా నేర్పిస్తున్నారు. 10th క్లాస్ తర్వాత హాస్టల్కి కాలేజీకి వెళ్ళిన తర్వాత వీళ్ళ భక్తి ఏమైపోతుందో చూడండి. నేను చాలా మందిని చూశాను. ఆ తర్వాత విదేశాలు వెళ్ళటమో, కాలేజీలకు వెళ్తామో, హాస్టల్కి వెళ్తామో, కాలేజీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ భక్తిలో సమస్యపోతున్నారు. రక్షణకి విలువ ఇవ్వటం లేదు, రక్షణలో కోల్పోతున్నారు చాలా మంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంతగా భక్తి నేర్పించాడు ఇస్సాకు. ఇస్సాకు ఎక్కడ పోట్లాడేవాడు కాదంట, ఇస్సాకు ఎక్కడ జగడాలు పెట్టుకునేవాడు కాదంట. తండ్రి ఏది చెప్తే అదే విధేయత. తండ్రి నీ బలి ఉన్నప్పుడు కూడా బాలికి చెక్కపోకుండా, కుమారుడికి చెక్కపోకుండా బలి ఇచ్చినప్పుడు అన్నాడంట ఇస్సాకు. ఒకసారి అడిగాడంట, తండ్రి కట్లు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తుంది, బలికి ఏదని అడిగినప్పుడు ఆయన అన్నాడు హోమా హీరే అంటే నిన్నే కోరుకున్నాడా అంటే. అప్పుడు ఇస్సాకు అన్నాడంట, తండ్రి నన్ను కోరుకున్నాడా? ఇస్తాను, నా ప్రాణాన్ని ఇస్తాను, ఆయన కోసం నేను ఏదైనా ఇస్తాను చెప్పి ఆ వృద్ధాప్యంలోనంట ఆ యొక్క ఉన్నప్పుడు మొయినప్పుడు అంట తనే డైరెక్ట్గా వెళ్ళి కట్టెల మీద పడుకున్నాడంట. పడుకుని అన్నాడంట, తండ్రి గట్టిగా కట్టెయ్యి, నువ్వు కత్తి పెట్టి నన్ను కొట్టినప్పుడు ఆ దెబ్బ సరిగ్గా తగగలిపోతే రక్తం కారుతున్నప్పుడు గిలగలాడుకుని అనుభవిస్తుంది కదా, నువ్వు కట్టిన కట్టులకి నేను జారిపోతానేమో, బలిపీఠం పెట్టినటువంటి అర్పణం ఏదైనా అదే కింద పడిపోయినా వెనక్కి తీసుకున్నా, అది వెనక్కి తీసుకున్నప్పటికీ శాపం వస్తుంది, నా వల్ల నీ కుటుంబానికి శాపం రాకూడదండి, గట్టిగా కనుక్కుని జారిపోతానేమోనని తండ్రికి సలహా ఇచ్చాడంటండి. నిజంగా ఎంత గొప్ప కుమారుడు అండి ఇస్సాకు. మన బిడ్డ కూడా అలాగే ఉంటే ఎంత బాగుండండి. శరీరంగా బాగా పెంచుతాం కానీ మన బిడ్డలు ఆత్మీయంగా పెంచుతున్నామా? ఒక ప్రశ్న వేసుకోండి. హల్లెలూయా. చూడండి, ఇక రిబ్కా విషయానికి వచ్చేసరికి రిబ్కా కన్నులు ఎత్తిందంట. కన్నులెత్తి ఎవరు చూసింది? ఇస్సాకుని చూసి ఏం చేసింది? ఒంటే చెప్పండి, చదివారు. ఒంటే ఈరోజు భర్త నీ ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మంచం దిగుతున్నావా? చెప్పండి, హల్లెలూయా. ఇంకా ముగించుకుందాం మనం. నీ భర్త ఉద్యోగం నుంచి బయటకు వచ్చినప్పుడు, వ్యాపారం నుంచి బయటకు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మంచం దిగి ఆయన కష్టపడాలని నువ్వు ఇంటికి వచ్చినప్పుడు మంచిని ఇస్తున్నావా? తీస్తున్నావా? హల్లెలూయా. ఈ రోజు స్త్రీల పరిస్థితి ఎలా ఉందంటే స్త్రీలకే వంట చేసి పెట్టాలి, స్త్రీలకే టీ తీసుకొచ్చి ఇవ్వాలి. ఇది విదేశాలు చేసే పని. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు వాటా చేయాలంట విదేశాల్లో. అయితే మగవాడు ఈ ఎదురెళ్ళి భార్యకి చేయకపోతే ఈవిడ చెప్తుంది, ఒక చోట అంట ఒక ఇంట్లో ఒక భార్య సెల్ చూస్తా ఉంది, ఈలో భర్త వచ్చి తలుపు కొడుతున్నాడు. బాగా తలుపు కొడుతుంటే చాలాసేపు తలుపు కొడుతుంటే ఎప్పుడో ఈ మహాతల్లి సెల్లో చూసుకుని ఆ తలుపు సౌండ్ ఎక్కువ అయిపోయి వచ్చి తలుపు తీసిందంట. అది కూడా సెల్ చూసుకుంటా ఇట్లా చూసుకుంటా తలుపు తీసిందంట. చూసేసరికి భర్త ఉన్నాడంట. మళ్ళీ అట్లాగే సెల్ చూసుకుంటా ఇట్లా చూసుకుంటా ఇలా వచ్చి అట్లా కూర్చుని సెల్ చూసుకుంటుందంట. భర్త తడిచిపోయి వచ్చాడంట వర్షంలో. అది కూడా గమనించుకుంటా సెల్. ఏమే నేను తడిచిపోయానే, ఏమే నేను తడిచిపోయానే, నాకు టవల్ ఇవ్వని 5-6 కేకలు వేసిన తర్వాత ఒకటి తీసుకొచ్చి ఇచ్చిందంట.
తీసుకొచ్చిస్తే ఏమే చూసావు, ఏం తీసుకొచ్చావో కాలు తుడుచుకున్నా పట్ట ఇచ్చావు. ఏమి ఇచ్చిందంట? మీరు నిజంగా చెప్పండి, ఈరోజు స్త్రీలు అలా తయారవట్లేదా? హల్లెలూయా. నేను చదువుకున్నా, బాగా చదువుకున్నా. నన్ను తీసుకెళ్ళి పక్క పల్లెటూరులో వేశారు. మా మేనత్త గారు చచ్చిన ఆ ఊరు వెళ్తే మా అమ్మగారితో చెప్పేవాడు, నువ్వు పలానా గంటలో వచ్చేయాలి. ఆ ఊరు వెళ్తే మాకు ఇష్టం ఉండేది కాదు, బావదరిపిల్ల గ్రామం. కానీ తీసుకెళ్తే నన్ను అక్కడే పడేసాడు. హల్లెలూయా. నాకు అసలు వంట చేయడం రాదు, కానీ నా భర్త గారు చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు తెల్లారుజాము 3 గంటలు వేసి టిఫిన్ చేసేదండి. నాకు అసలు వచ్చేది కదా, అలా అలా నేర్చుకున్నానండి. నా భర్త గారు భయంకరమైనటువంటి కోపదారి. మా మామయ్య గారు అడిగారు ఒక రోజున, ఏం పిల్ల మా వారి కోపం ఎలా పోయిందని అడిగారు. సొంత తండ్రి అడిగాడు నన్ను. అయితే నా విధేయత వాక్యం సెలవిస్తుంది కదా, 1 Petrus 3 మీ పవిత్రమైన ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే మీ నడవల వల్ల మీ భర్తలను రాపట్టవచ్చుమని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యం చదవకుండానే మన ప్రవర్తనలో మన భర్తలంట రక్షణ ఇప్పించగల సమ్మతులు మీరు ఏదైనా చేస్తారు. హల్లెలూయా. మీరు ఏదైనా చేయగల సమ్మతులండి. ఇక్కడ చూడండి, రెబ్కా ఏం చేసిందంటే దిగిందంట. ఈవిడేం చేస్తుందంటే, ఏమే నువ్వేం తెచ్చిచ్చావు, నీకు కనిపిస్తుందా అందంట. ఈ 10 కేకలేగా దీంట్లోంచి ఏంటి ఆగు, నేను మహిళా మండలితో చాటింగ్ చేస్తున్నాను, ఎక్కువ మాట్లాడావంటే వాళ్ళందరికీ మెసేజ్ పెట్టేస్తాను, వచ్చి నేను చితక తగ్గుతారు అన్నాను. హల్లెలూయా. అట్లా ఉండొచ్చు. అందరంటే అందరూ కాదండి, ఎక్కడో నూటికో కోటుకో చేయొచ్చు. సమయంలో సరైన గౌరవం ఇవ్వాలి. హల్లెలూయా. ఇంకో సంగతి ఏంటంటే, చాలా కుటుంబాల్లో మగవాళ్ళు అణిచేస్తారు, ఆడవాళ్ళు పై చేయగలిసి వస్తారు. అలా చూస్తే మన కుటుంబాలకు విలువ ఉండదు. ఎప్పుడు మగవాళ్ళు గౌరవిస్తామో మన కుటుంబము ఆశీర్వదించబడుతుందండి. స్తోత్ర. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. రెబ్కా ఏం దిగింది? ఒంటె దిగపోతే ఆవిడ పెళ్ళయ్యేది కాదు. ఒంటె దిగటం వల్ల ఒక చిన్న 3 కారణాలు, ఎప్పటికప్పుడు ముగిస్తానన్నా ముగించలేకపోతున్నా. ఒంటె దిగటం వల్ల ఏం జరిగిందంటే వివాహం. ఏం జరిగింది? వివాహం జరిగింది. ఆ ఒంటె తిరగకుండా ఆయన పక్క వచ్చి నుంచోవాలి అందుకుంది అనుకో, పెళ్లి జరిగేదా? జరిగేది కాదు. నెంబర్ 1, దిగటం వల్ల వివాహం అయ్యింది. దిగటం వల్ల ఏం జరిగిందంటే విందు జరిగింది. వివాహం అయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఏదన్నా భోజనం చేయకుండా వెళ్ళే వాళ్ళు ఉన్నారా పెళ్ళికి వచ్చి? హల్లెలూయా. విందు జరిగింది. విందు జరిగిన తర్వాత ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. భార్య భర్తలు ఇద్దరు ఏం చేస్తారంటే సహవాసం చేస్తారు. అవునా కదా? అవునా కదా? మీరెవరు చేయలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను నవ్వుకునే మాటలు చెప్పట్లేదు, దీంట్లో ఒక ఆత్మీయ అర్థం ఉంది. నువ్వు గనక నీ జీవితంలో నా కులం అన్నావా, నా మతం అన్నావా, నా అంతస్తు, నీకు యేసయ్యతో వివాహం జరగదు. నువ్వు దిగటం వలన మొట్టమొదటిగా నీకు వచ్చేది ఏంటంటే ప్రధానం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు చెప్పండి? ప్రధానం చేసుకున్నాడు. మనని సంఘాన్ని ప్రధానం చేసుకున్నాడు. అతి త్వరలో ఆయనకి మనకి వివాహం జరగబోతుంది. ఇక్కడ రెబ్కాకి ఏం జరిగిందంటే దిగటం వల్ల వివాహం జరిగింది. మనకు ఎవరు బాప్తిసం తీసుకుంటారో, ఎవరు రక్షణ పొందుతారో, ఎవరు మారుమనసు పొందుతారో వారికి ఏం జరుగుతుందంట? విందు జరుగుతుంది. హల్లెలూయా. విందు జరిగిన తర్వాత యుగములు మనం ఏం చేస్తాం? సహవాసం చేస్తాం. హల్లెలూయా. నీకు అర్థమే కాదు, మనకు ఒక వివాహం ఉంది, ఆత్మీయ వివాహం ఉంది. ఆ వివాహం జరగాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు ముందు మనము తగ్గించుకుని, ప్రభా నాకు రక్షణ ఇవ్వు, నా భర్తకు రక్షణ ఇవ్వు, నా బిడ్డకు రక్షణ ఇవ్వు ప్రభా. ఈ రకంలో వివాహం కాదు, అతి త్వరలో మమ్మల్ని వివాహం చేసుకుంటాకి నువ్వు రాబోతున్నావు ప్రభా. ఆ విందులో నేను ఉండాలి, నా భర్త ఉండాలి, నా బిడ్డలో ఉండాలి ప్రభా, నా రక్త సంబంధికులు ఉండాలి, నా గ్రామం ఉండాలి. ఇస్తారాని ఏం చేసింది చెప్పండి? ఇస్తారాని ఏం చేసింది? తన దేశం కోసం ఉపవాసం ప్రార్థన చేసింది. రానియే కదా నేను ఉపవాసం ఉండాలని అనుకుందా? తెలియదు కానీ బోధన ఆ మాటలో తన జాతి కోసం ఉపవాసం అండి ఇంచుమించు మనకు కూర్చుని దేశం వరకు రక్షించుకుందంట. నువ్వు లేకపోతే నువ్వు ఒకదాని మీద దేవుడు మందిరానికి వస్తావా? కళ్ళు మూసుకుని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ విలువైన రక్షణ నాకు కావాలి ప్రభా, అందుకు నేను నన్ను తగ్గించుకోవాలి, ఒక మెట్టు దిగాలయ్యా అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరానికి వస్తూనే విచ్చలవిడిగా జీవించారయ్యా. అందువల్ల వారి జీవితాలు విశ్రాంతి లేదు, స్వస్థత లేదు, సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు ప్రభా. నేను ఎన్నో సంవత్సరాల నుంచి నీ మందిరానికి వస్తున్నాను ప్రభా, నాకు రక్షణ లేదు ప్రభా. రక్షణ విలువేంటో ఈ రోజు తెలుసుకున్నానయ్యా. రక్షణ లేకపోతే నరకాలకు వెళ్ళిపోతాం ప్రభా.
రక్షణ కలగచేయండి, నా బిడ్డకు రక్షణ దయచేయండి, నా బిడ్డకు రక్షణ దయచేయండి ప్రభాని అందరూ బాగుందాం. కింది కూర్చొని చేతి పెట్టి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. ఎన్నాళ్ళు సంపత్తులు ఉంటాం, ఎన్నాళ్ళు తగ్గించుకోకుండా హెచ్చించుకుంటాం. నీకున్న చదువు ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు, ఆస్తి ఉండవచ్చు, నీకు అంతస్తు ఉండవచ్చు, చదువు ఉండవచ్చు, ఉద్యోగం ఉండవచ్చు, నువ్వు పెద్ద అధికారులు కావచ్చు. నీకు రక్షణ కావాలి. ఎవరైనా సరే పరలోకం వెళ్ళాల్సిందే. భూలోకం వరకే ఈ స్టేటస్, భూలోకం వరకే ఈ జ్ఞానం, భూలోకం వరకే ఈ బ్రతుకు, ఈ లోకం వరకే ఈ జీవం అనుకున్నావంటే నీకంటే దౌర్భాగ్యం లేడు. నాకు ఈ లోకంలో తింటాకుంటే చాలా అనుకుంటున్నావా? కట్టుకుంటాకుంటే చాలా అనుకుంటున్నావా? నాకు పొలాలు ఉంటే చాలు అనుకుంటున్నావా? ఇదే చాలు. నాకు ఆరోగ్యము, నాకు మంచి ఇల్లు, మంచి బిడ్డలు, మంచి నాకు ఉద్యోగం ఉందనుకుంటే చాలుగా ఆలోచన కలిగి ఉంటే నీకంటే దౌర్భాగ్య లోకంలో లేరంట. ప్రభా నాకు రక్షణ ఇవ్వండి ప్రభా. ఇవన్నీ కూడా ఈ లోకం బతికే ప్రభా, పరలోకం ఇవన్నీ పనికిరావు ప్రభా. అయ్యా నాకు ప్రభా అని నేను తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడి రాత్రి ఈ కుటుంబానికి రక్షణ ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా నా కుటుంబానికి అద్భుత రక్షణ ప్రార్థన చేసుకోండి. ఈ విలువైన సమయాన్ని దేవుడు స్తోత్రం ప్రభా. అయా సహోదరికి రక్షణ ఇచ్చావు ప్రభా, సహోదరి కుటుంబానికి రక్షణ ఇచ్చావు, సహోదరి కుటుంబానికి నాయన రక్షణ ఇవ్వటమే కాదు కానీ అనేక ఆత్మలు రక్షించేటువంటిగా చేశావు ప్రభా. నాకు నా ఇంటి వారికి రక్షణ ఇవ్వండి ప్రభా అని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటే ఇప్పుడైనా దిగు, ఈ సమయంలో దిగు. ఈ నీ కోసమే ఈ 2 రోజులు శీలకుడిని ఏర్పాటు చేశారు దైవజనులు. ఎంతో ప్రయాసపడి వారి కోసం కాదు, నీ కుటుంబ కోసం, మీ కుటుంబంలో ఆత్మ రక్షణ కోసం మీరు బాగుపడాలని, పరలోక రాజ్యంలో ఉండాలని, జీవనంలో మీ పేరు ఉండాలని, నిత్య నరకుని తప్పించబడాలని ఒక ఆలోచన కలిగి మేము బలపరచాలని ఎంత ప్రయాసైనా ఈ స్థిర సమాజాన్ని ఏర్పాటు చేశారు ప్రభా. ఈ 2 దినాల ప్రార్థనలో ప్రభా నా కుటుంబంలో ఒక అద్భుతమైన చూడాలి ప్రభా అని ఒక గడు కలిగి ఉండు, ఒక ఆశ కలిగి ఉండు, జాగ్రత్త ఆశ కలిగి ఉన్నాడు. ఆస్తులు అంతస్తు ఉంది, ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆయనకి రక్షణ లేదు. నీ ఇంట్లో అన్ని ఉన్నప్పటికీ కూడా రక్షణ లేకపోతే సమాధానం ఈ జ్ఞానం ఉద్యోగం ఏం తీసుకుంటావు నీవు? అడుగు దేవుడా నాకు రక్షణ, నా బిడ్డకు రక్షణ అన్ని నేర్పిస్తాను ప్రభా. బిడ్డలకు ఆస్తి అంతస్తు అన్ని భర్తలు మంచి భార్యను తీసుకొని వస్తున్నా కానీ నా బిడ్డకి విలువైన రక్షణ ఇవ్వలేకపోతున్నాను ప్రభా. ఈ రాత్రి అలాంటి విలువైన రక్షణ దయచేసి ప్రభా ప్రార్థన చేసుకో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు మన ప్రార్థన ఆలకించే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కానుకైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అన్నాడు యాకోబు యొక్క కుమారులు పేరుకి మాత్రమే క్రైస్తవులు, వారి బ్రతుకులు మారలేదు, జీవితాలు మారలేదు అయ్యా. పేర్లు మారినాయి కానీ బ్రతుకులు మారలేదు. మా జీవితంలో కూడా ఒకప్పుడు నాయనా అయ్యా పేర్లు మారినాయి కానీ మా బ్రతుకులు మారలేదు ప్రభా. ఎప్పుడైతే మా బ్రతుకులు మార్చుకున్నామో మా కుటుంబానికి రక్షణ వచ్చిందయ్యా. ఎప్పుడైతే మేము తగ్గించుకున్నామో మా కుటుంబంలో విశ్రాంతి కలిగింది, రక్షణ కలిగింది, స్వస్థత కలిగింది, నరకం నుంచి విడుదల కలిగింది ఆయన. మేము రక్షించబడటమే కాదు అనేక మంది రక్షించబడ్డాం ప్రభా. ప్రభా అలాంటి భాగ్యము వీరందరికీ కలుగును గాకని ప్రార్థన చేస్తున్నా. ఇక్కడ ప్రతి కుటుంబానికి వారి భర్తలకు రక్షణ కలుగును గాక, వారి బిడ్డలకు రక్షణ